Audio Jungle. Audio Jungle. అవకాశం ఉంటుంది. రైట్. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి రాయబడింది. అవునా? యేసుక్రీస్తు వారు దావీదుకు వాగ్దానం చేయబడ్డారు కాబట్టి, అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డారు కాబట్టి అబ్రహాం సంతానం అని, ఆయన అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అని చెప్పడం జరిగింది. అబ్రహాంకు వాగ్దానం, నీ కుమారుడు అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? ఆదికాండం 22:18లో నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాల్ని ఆస్వాదిస్తానన్నారు కదా, అందుకు అబ్రహాం కుమారుడు. అలాగే దావీదు కుమారుడు అంటే 2 సమూయేలు గ్రంథం 7:12 చెప్పాడు కదా, నీ కుమారుడు నా కుమారుడిగా చేసుకుంటాను, అతనికి రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పారు. అందుకని దావీదు కుమారుడు అని, ఆయన దావీదు సంతతిలోనూ అబ్రహాం సంతతిలో జన్మించారు. కాబట్టి మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఏమో యోసేపు వంశావళి, లూకా సువార్త 3వ అధ్యాయమేమో మరియ వంశావళి. ఇద్దరిది కూడా దావీదు సంతతిలో వాళ్ళు, ఇద్దరు కూడా ఒకే గోత్రంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరియా యోసేపులు ఇద్దరు కూడా యోధా గోత్రికులే. ఆ విషయం తెలుసా తెలీదా? వాళ్ళిద్దరు కూడా అదే గోత్రికులు. కాబట్టి మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి జననం గురించి, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జరిగిన పరిస్థితులు, అంటే మునులు రావటం, జ్ఞానులు రావటం, తర్వాత ఏ రోజు 2 సంవత్సరాల పిల్లల్ని చంపబోవటం, ఈ ముందుగా ప్రభువారిని ఐగుప్తుకు పంపడం అన్నది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జరిగిన పరిస్థితులు ఏమేమిటంటే మనము రాసుకున్నాం అన్నమాట. 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని ప్రకటించారనమాట. ప్రకటించినప్పుడు యూదులు బాప్తిసం పొందారు, అలాగే దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుప్రభువు వారు కూడా బాప్తిసం పొందారు. అండి 3వ అధ్యాయంలో, అవునా కాదా? రైట్. 4వ అధ్యాయంలో మీరు ఆల్రెడీ అన్నారు కాబట్టి, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడి విజయం సాధించట. అంటే మనకు కూడా శోధనలు కలిగినప్పుడు యేసుప్రభులాగే మనం కూడా విజయాన్ని సాధించాలి. అంటే శోధనలు జయించేవాడు ధన్యుడు. శోధనలు ఏం చేయాలి? నేను. కాబట్టి ఆయన అపవాదిని జయించిన తర్వాత, వాడి యొక్క శోధనలు జయించిన తర్వాత ప్రభువారు ఏం చేశారంటే గలిలయ ప్రాంతం అంతా కూడా అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది జనసమూహం వచ్చినప్పుడు ఆయన కొండ మీద ఉండి ప్రసంగించారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, అవునా? అవన్నీ మీకు వివరంగా చెప్పాను. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగించారు ప్రభువారు. దేవుని రాజ్య సంగతులే చెప్పారు, దేవుని రాజ్యానికి సంబంధించిన సంగతులే చెప్పారన్నమాట. తర్వాత 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో స్వస్థతలు, అద్భుతాలు, అంటే నీటిని తుఫాను గద్దించడం, అలాగే కుష్ఠరోగిని బాగు చేయటం, అలాగే శతాధిపతి దాసుని స్వస్థపరచడం, పక్షవాయువు గలవాన్ని బాగు చేయటం, ఇలా 8, 9 అధ్యాయాల్లో ప్రభువారు ఏం చేశారనమాట? స్వస్థత పరిచారు, స్వస్థతలు, అద్భుతాలు జరిగించారు. ఆ తర్వాత 10వ అధ్యాయంలో 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని, 10వ అధ్యాయంలో 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని, మీరు ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకు వెళ్ళండి, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటించమని శిష్యుల్ని సిద్ధం చేసి పంపారు. ఎన్ని అధ్యాయంలో? 10వ అధ్యాయం. 11వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు నువ్వేనా మరొకరి కొరకు కనిపెట్టాలని అనుమానపడ్డాడు ఆయన. అలా అనుమానపడడం వల్ల ఇదిగో కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు కళ్ళు కనపడుతున్నాయి, కాబట్టి నా విషయమే అభ్యంతరపడకూడదని చెప్పి అలా అభ్యంతరపడడం వల్ల ప్రభువారు ఏమన్నారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని రాజ్యంలో ఒక అల్పుడు కంటే తక్కువడని చెప్పేసి, దేవుని పరిపాలనలో బాప్తిస్మ ఇచ్చే యోహాను తగ్గించబడ్డాడు. ఎన్నో అధ్యాయంలో? 11వ అధ్యాయం. ప్రభువారు ఈ కొన్ని ప్రాంతాల్లో మారు మనసు పొందలేకపోవడం హెచ్చరించడం, బేత్సయిదా అని, అలాగే కొరాజీన్ అని హెచ్చరించడం. తర్వాత ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నారు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఆయన విశ్రాంతి దినాన్ని గురించి, విశ్రాంతి దినానికి నేను ప్రభు అయి ఉన్నాను అని చెప్పి ఆయన దయ్యాలు ఎలగొడుతున్నందుకు ఆయన దయ్యాలు అధిపతి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైనా సాతాను అనేవాడు తన రాజ్యాన్ని ఎవడైనా పోగొట్టుకుంటాడా? నేను దేవుని యొక్క అధికారంతో దయ్యాలు ఎలగొడుతున్నానని చెప్పేసి
ప్రభువారు మాట్లాడారు 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో దేవుని రాజ్యాన్ని కూర్చున్న ఉపమానాలు, విత్తువాను కూర్చుని ఉపమానం, అలాగే గురుగులు గోధుమలు కూర్చునే ఉపమానం, అలాగే ఇంకా కొన్ని సంగతులు అంటే పరలోక రాజ్యము ఒక మంచి ముత్యాలు అమ్మే వ్యాపారితో పోల్చడం జరిగింది. అలాగే ఆవగింజ, ఇలా పులిసిన పిండి, ఇలా దేవుని పరిపాలన ఎలా ఉండబోతుందో పరిపాలన గురించిన ఉపమానాలు 13వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంతవరకు మనం చదివాం. అంతేనా? రైట్. అంతవరకు 2 రోజులు కూడా చదివాం. నేను నిజానికి జీమాడుగులో 2 రోజుల్లో మత్తయి సువార్త చెప్పేశాను అక్కడ. అయితే ఇక్కడ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వచ్చినట్టు అంటే 2 రోజులు అంటే ఇప్పుడు 2 రోజులలో 13 అధ్యాయాలు చెప్పానంటే మీరు ఆలోచించండి. 2 రోజుల్లో అక్కడ మత్తయి సువార్త చెప్పేశాను. రమేష్ ఉన్నారా? కాదు, అదే కూర్చో. అంటే 2 రోజుల్లో చెప్పేశాను కదా. మత్తయి సువార్త 1 నుంచి 28 అధ్యాయాల వరకు ఇంట్రడక్షన్, మొత్తం 2 అధ్యాయాలు, మొత్తం 28 అధ్యాయాలు కూడా చెప్పేశాను 2 రోజుల్లో. మీకు ఇంకా నేను ఎందుకు అని అంటే ఈ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్లోగా వెళ్తున్నాను. ఓకేనండి? ఇంకా స్లోగా వెళ్ళమంటే స్లోగా వెళ్తాను, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మీకు అర్థం కావాలి మన కొత్త నిబంధన క్రైస్తవులం అంటే ఏంటి, అంటే అసలు మనం ఎందుకు మనం కొత్త నిబంధన అనేది మనకు ఎందుకు దేవుడు ఇచ్చాడు చట్టం కింద, ఆ చట్టాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 14వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ప్రభువారు ఉపమానాలు బోధించిన తర్వాత 14వ అధ్యాయం చూడండి. ఆ సమయం నందు శతుర్థాధిపతి అయిన హేరోదు యేసును కూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతుల్లో లేచి ఉన్నాడు, అందువలననే ఆయన అద్భుతాలు అతని ఎందుకు క్రియారూపంలో అవుతున్నామని తన సేవకులతో చెప్పాడనమాట. అంటే అప్పటికే అసలు బాప్తిస్మిచ్చి యోహాను గారు పట్టబడిన తర్వాతే దేవుని రాజ్యం పరిపాలన రాబోతుందని చెప్పేసి యేసుప్రభువు ప్రకటించారు మత్తయి సువార్త 4:17లో. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇంతకు ముందే చనిపోయారు. ఆయన ఎలా చనిపోయారో చెప్పాడు ఇక్కడ, ఎలా చనిపోయారో చెప్పుకొచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు మహత్కారాలు చేయడంతో ఏమన్నాడంటే, ఈ హేరోదు ఏమన్నాడంటే, యోదయ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు ఏమన్నాడంటే, బాప్తిస్మిచ్చి యోహాను నేను చంపేశాను, నేను చంపేయడం వల్ల మరలా యేసుప్రభులా పుట్టి ఆయన అద్భుతాలు మహత్కారాలు చేస్తున్నాడని చెప్పేసి తన తప్పుని కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అప్పుడు ఎందుకు ఎలా చనిపోయాడో బాప్తిస్మిచ్చి యోహాను ఎలా మరణించారో చెప్పుకొచ్చారు ఇక్కడ. ఎలా అనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యను హేరోదును ఉంచుకుంటే న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకుని బంధించి సరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతను చంపగోరను కానీ జనసమూహం ఇతను ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడిను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియయు కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచాను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడింది. బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తం తనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారి నిమిత్తం ఈయన ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించాను. వాడు అతన్ని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసుని వద్దకు వచ్చి తెలియజేశారు. అంటే హేరోదుని హెచ్చరించాడు అనమాట. నీ సహోదరుడి భార్యని తీసుకున్నావు, నీ సహోదరుడి భార్య నువ్వు భార్యగా తీసుకున్నావు అని చెప్పేసి హెచ్చరించాడు అనమాట. హెచ్చరించుకున్నందుకు ఆయన్ని జైల్లో వేయించింది ఎవరో ఆమె. తప్పు చేసిన ఎవరైనా ఇంకా తప్పు చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? అర్థమలేదు. అయితే ప్రవక్తలు ఒకవేళ ఎంత భయంకరంగా మరణించినా నష్టమేమి లేదు. ఎందుకని? దేవుని పక్షంగా పనిచేసి చనిపోయారు కాబట్టి వారు నిత్యత్వానికి వెళ్తారు. అంటే ప్రస్తుతం వెళ్ళరు కానీ, రెండో రాకడ ప్రభువు వచ్చేంతవరకు వెళ్ళరు కానీ వాళ్ళు నిత్యత్వానికి సిద్ధపడిన వాళ్ళు అనమాట. నష్టపోయింది ఏమీ లేదు. ప్రవక్తలు ఎలా మరణించినా లేదా క్రైస్తవులను కూడా ఎలా చంపేసినా నష్టపోయింది ఏమీ ఉండదు. ఎందుకని? ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడొద్దు అన్నాడు. అందుకని
చంపుతుంటే అంటే చాలామందికి బైబిల్ తెలీదు. అయ్యో చంపుతున్నప్పుడు దేవుడు కాపాడాలి కాదని, దేవుడే అప్పగించినప్పుడు, దేవుడే అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు కాపాడుతాడు? మీకు అర్థమైందా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చంపబడ్డారు రోమా ప్రభుత్వం చేత. మరి దేవుడు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయలేడా? అంటే ఆ ప్రభుత్వాన్ని తీసేయాలి కాబట్టి కొంతమంది రక్తాన్ని, పరిశుద్ధుల రక్తాన్ని చిందిస్తేనే కానీ ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడు. అందుకని మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం ఎంతోమంది క్రైస్తవుల్ని చిరచాలన చేసిన దేవుడు తన వాళ్ళ లెక్క పూర్తయిన వెంటనే ఆ ప్రభుత్వాన్ని తీసేశాడు. అంటే ఎందుకు దేవుడు చంపడానికి అవకాశం ఇస్తాడంటే దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చడానికి లేదా ఆ ప్రభుత్వానికి తీర్పు తీర్చడానికి ఆయన ఓపిక కలిగి ఉంటాడు. అర్థమైందా? అందుకని దేవుని పిల్లలు ఎవరైనా ఒకవేళ మరణిస్తే నష్టమేమి లేదు, అంటే చంపేస్తే, క్రైస్తవులు చంపేస్తే నష్టమేమి లేదు. వారు కోల్పోయింది దేహం మరణాన్ని అనేది దేహం అనేది ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోహాను గారిని ఆయన మరణం ఎలా జరిగిందో చెప్పుకొచ్చాడనమాట. ఇక జన్మదినోత్సవాలు అంటారా, ఇది అన్యులకు సంబంధించినవి, క్రైస్తవులకు సంబంధించినవి కాదు అన్నమాట. పాత నిబంధనలు పరో చేసుకున్నాడు, కొత్త నిబంధనలు హేరోదు చేసుకున్నాడు. బైబిల్ అంతట్లో వీళ్ళిద్దరే చేసుకున్నారు, భక్తి పరులు ఎవరూ చేసుకోలేదు. మనమేమో అన్నీ చేసేసుకుంటాం. డబ్బులుంటే అన్ని పండగే కదా. ధనం ఉంటే పుట్టినరోజు ఏంటి, పెళ్లి రోజు ఏంటి, చచ్చిపోయిన రోజులు, మళ్ళా చచ్చిపోయిన రోజులు ఏది వర్ధంతులు, నేను చేస్తాను. ఏం చేయకూడదు ఏం చేయాలో తెలియదు. 13 నుంచి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. ప్రభువారి దగ్గరికి చాలామంది జనసమూహం వచ్చారు, వారి మీద కనికరపడ్డారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ మనస్తత్వం ఉందన్నమాట? జాలి చూపించే మనస్తత్వం ఉంది. దేవుని స్వభావం ఆయన కూడా కలిగి ఉన్నాడు. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సాయంకాలం మందు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కుంటే వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టమని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తినని చెప్పి పచ్చిక మీద కూర్చుండనని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలు పట్టుకుని ఆకాశం కళ్ళెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ఆ 12 గంపలు నిండా ఎత్తారు. స్త్రీలు పిల్లలు గాకే తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అన్నమాట. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను మరణం తర్వాత ప్రభువారు 5,000 మందికి భోజనం పెట్టారన్నమాట. 5,000 మందికి భోజనం పెట్టారు, 5 రొట్టెలు 2 చేపలు. వెంటనే ఆ జనసమూహములు తాను పంపివేయినంతలో ఆ శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహములు పంపివేసి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. అప్పటికి ధోని దరికి దూరంగా ఉండేను. గాలి ఎదురైనందున అలలు కొట్టబడుచుండేను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి ఎద్దకు వచ్చాను. ఆయన సముద్రం నడుచున్న శిష్యులు విని చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయం చేత కేకలేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ అద్దకు వచ్చిన నాకు సెలవిమ్మని ఆయనతో. ఈయనకి అన్నీ కంగారే ప్రారంభంలో. నేను అంతేనా? ప్రతిదీ ముందే చెప్పేస్తారు, అన్నీ కంగారు. నేను వచ్చేస్తా అన్నారు. సరే రమ్మన్నారు ఆయన. అప్పుడు పేతురు ధోని దిగి యేసునద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచాను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోగసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. అల్పవిశ్వాసం అంటే ఎవరు? సందేహపడే వాళ్ళు ఎవరైనా అల్పవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే ఇంకా కంప్లీట్గా
దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేని వాళ్ళు, లోక సంబంధమైన దేవుడు అన్నాడు. కాబట్టి వెంటనే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగాను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరు. నిజముగా యేసు దేవుని కుమారుడు అనేది కదా చెప్పేది. వారు అద్దరికి వెళ్ళి గెన్నెరేసేత దేశానికి వచ్చి అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటా వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎద్దకు తెప్పించి వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకున్నారు. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. పుట్టిన వారందరూ 14 అధ్యాయులు ఏ రాసుకుంటారు? బాప్తిస్మిచ్చి యోహాను మరణము, యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం పెట్టుట, నేల మీద నడుచుట. బాప్తిస్మిచ్చి యోహాను మరణము, యేసుక్రీస్తు తర్వాత 5,000 మందికి ప్రభు ఆహారం పెట్టుట, నేల మీద నడుచుట. అద్భుతం కాదండి నేల మీద నడవటం అంటే? ఒకడు కామెంట్ రాశాడు, లోక సంబంధమైన అన్యుడు అనమాట. అంటే వాడు ఆయన నడిచిన గల్లే సముద్రం అంతా కూడా అక్కడ ఐస్ గడ్డ కట్టేసి ఉంది. ఐస్ గడ్డ కట్టేయటం వల్ల ఆయన నడిచాడండి. నేను ఏమే ఐస్ గడ్డ కట్టేయడం వల్ల ఏమవారంట? నడిచారంట. మరి పేతురు ఐస్ గడ్డలో మునిగిపోయాడేమో. ఏమే ఒక్కొక్కసారి వీళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతారు కదా. ఇప్పుడు ప్రభువారు ఐస్ గడ్డ మీద నడిచారంటే సముద్రం కూడా కొన్ని సముద్రాలు కూడా ఐస్ గడ్డలు కడతాయి కదా, ఐస్ గడ్డలు కడతాయి. కాబట్టి ప్రభువారు నీళ్ళ మీద నడిచారని రాస్తే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఐస్ గడ్డలతో కట్టబడి ఉంటుంది. కాబట్టి ఐస్ గడ్డల మీద నడిచారు తప్ప ఆయన నీళ్ళ మీద నడలేదని అంటారు. మరి పేతురు గారు మునిగిపోతుంటే ఆయన్ని ఎందుకు పైకి లేపారు? ధోని ఎందుకు వెళ్తుంది అంటే మనం ఇలా ఆలోచించాలి. మూర్ఖుడు ఎవడో మాట తీసి అక్కడ ఐస్ గడ్డ మీద నడిచాడు అంటాడు అనిపిస్తుంది మనకి. అవునా కాదా? అప్పుడు ఐస్ గడ్డల మీద ధోని నడవదు కదా, అవునా కాదా? పేతురు గారు ములగరు కదా, ఐస్ గడ్డల మీద ఏమవరు? ఐస్ గడ్డల మీద ధోని వెళ్ళదు, మనిషి మొలగుడు. అవునా కాదా? ఆ 2 విషయాలతో మనం ఇది సింపుల్గా కొట్టేయచ్చా కొట్టలేమా? అలా ఆలోచించాలి ప్రతిదీ. ఎవరైనా కౌంటర్ వేశారనుకోండి అలా మాట్లాడాలన్నమాట. 15 అధ్యాయం రాజు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేస్తారు. మొక్కుట అంటే ఆరాధన కాదు, మొక్కుట అనేది నమస్కారం. నమస్కరించారని ఉందన్నమాట. అవును, సాధారణమైన రొట్టెలే, 5 రొట్టెలను 2 చెవలాలు ఆహారం. ఆ టయానికి ఆకలేస్తుంది. ప్రభువారు ఏం చేశారంటే ఆ రొట్టెలని ఆస్వాదిస్తే విస్తరించబడ్డాయి. ఆ విస్తరించినవి అనేక మందికి భోజనం పెట్టారు. అంటే మనం కూడా క్రైస్తవులైన మనం ప్రార్థన చేస్తే ఎక్కువ కానీ మనం కష్టార్జితాలు మాత్రం బేదలకి అంటే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాలి. మీ డౌట్ ఏంటి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో దాన్ని తీసుకొచ్చి 42వ వచనంలో ఉన్నటువంటి రొట్టె, మరి అదేవిధంగా కింద 43వ వచనం నుంచి వారు ఆహారంగా భుజించిన రొట్టెను మూడింటిని కలిపి అనుదినము వారు రొట్టె విరిచారు అని చెప్పి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి రొట్టె భోజనం చేసినప్పుడు కూడా రొట్టె విరిచి భోజనం చేస్తారు. వాళ్ళు భోజనం కూడా రొట్టె విరగటం అనే మాట వాడాడు. 27వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఆయన వాడలో ప్రయాణం చేస్తూ అక్కడ రొట్టె విరిచి తిన్నట్టుగా ఉంటుంది. అక్కడ అది భోజనం. అదైనా సమాజం కూడి తిన్నప్పుడు భోజనం కాదు, అది సంఘమంతా కూడి రొట్టె విరిచారని అంటే కనుక అది ప్రభు త్యాగానికి జ్ఞాపకం అనమాట. ఒకసారి చదవండి అపోస్తల కార్యము 27వ అధ్యాయము.
అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో ఆ, 35 34 33 నుంచి తెల్లవారుచుండగా పౌలు 14 దినాలు మీరు ఏమీ పుచ్చుకొని ఉపవాసంతో కనిపెట్టుకున్నారు కనుక ఆహారం పుచ్చుకోండి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల ఒక వెంట్రుకైనా నశిందని చెప్పి ఆహారం పుచ్చుకోండి అని అందరిని బతిమాను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకుని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, అదైనా కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగిను. కాబట్టి వాళ్ళు రొట్టె విరిచి అంటే దేవుని కృతజ్ఞతలు తెలియజేసి భోజనం చేసి తినసాగారు. అదైనా అది భోజనం అన్నమాట. ఇక్కడ 20వ అధ్యాయం 7వ వచనంలో రొట్టె విరవటం అంటే సమాజంగా కూడినప్పుడు, అది వారంలో మొదటి దినం కూడినప్పుడు, మీరు సమాజంగా కూడినప్పుడు అనే మాట మనకి మొదలుకొని బదులు 11వ అధ్యాయం 23లో మీరు సమాజంగా కూడినప్పుడు రొట్టె మీరు ప్రభు యొక్క అది రొట్టెను గురించి మాట్లాడాడు అనమాట. ఆ మాట్లాడినప్పుడు సంఘము సమాజంగా కూడినప్పుడు ఈ రొట్టె విరవటం అనేది ఒక విషయం. సమాజంగా కూడినప్పుడేమో అది ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తిన్నది. మామూలుగా ఎప్పుడైనా రొట్టె విరిచి మామూలుగా అందరూ భోజనం చేశారంటే అది సర్వసాధారణంగా భోజన పానీయాలు, అది మన దేహ సంబంధమైన భోజనానికి సంబంధించింది అన్నమాట. అది ఆలోచించాలి. ప్రతిరోజు రొట్టె విరవటం కాదు, ప్రతిరోజు భోజనం చేస్తారు కదా. కాబట్టి సమాజంగా కూడుకున్నప్పుడు మాత్రం రొట్టె విరిచేవారు అంటే ప్రభు యొక్క మరణ త్యాగాలని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. అందుకని అక్కడిది ఇక్కడిది ఒకటి కాదనమాట. మీకు అర్థమైందా? ప్రభువారు కృతజ్ఞతలు చెల్లించారు అంతే, ఇక్కడ రొట్టె విరవలేదు అయినా. అవునా కదా? ప్రభువారు కృతజ్ఞతలు చెల్లించారు. ఏది 5 రొట్టెలని 2 చేపలను తీసుకుని దేవునికి అదే వాటిని ఆస్వాదించారు. అది కృతజ్ఞతలు చెల్లించి పంచిపెట్టమన్నారు. అది ఆహారం. అది అదైందా? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో అది ఆహారం గురించి కాదు. ఒకసారి చదవండి, మీకు అర్థం అవుతుంది. ఇంకేంటి ఏది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం అది భౌతికమైన ఆహారానికి సంబంధించింది కాదు. ఎందుకని వారంలో మొదటి దినం అది. మేము రొట్టె విరుచుడు కూడినప్పుడు అన్నాడు అంటే మేము భోజనం చేయడానికి అనే మాట వాడలేదు అని. ఆదివారం అంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఆదివారం అంటే కాదు కదా. వాళ్ళు అపోస్తలుల 2వ అధ్యాయం 46వ వచనంలో 42వ వచనంలో మీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ఎడతెగకున్నారు. రొట్టె విరుచుట అనేది భోజనం. అది ఏంటంటే రొట్టె విరుచుట భోజనానికి సంబంధించిన దిశ. ఇది పైది అపోస్తలుల 2:42 మాత్రం ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని భోజనం. ఎందుకంటే వారు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ఎడతారు. ఈ రొట్టె విరవటం అనేది అపోస్తలుల బోధలో ఒక భాగం. అందుకు బోధ, ప్రభు త్యాగం ఈ 2 చెప్పడం జరిగింది. అది భౌతిక సంబంధం కాదు. వాళ్ళు అపోస్తలుల బోధలో సహవాసంలో కొనసాగి ఆత్మ సంబంధంగా చెప్పబడింది. అది తర్వాత వచ్చేటప్పటికి ఇంటింటో వాళ్ళు రొట్టె విరుస్తూ అన్నమాట వాడాడు. భోజనాన్ని ఆహారం పుచ్చుకున్నారన్నాడు చూడండి. తర్వాత ఆహారం పుచ్చుకున్నారని ఉందా లేదా? మరి ఆహారం అన్నప్పుడు దేహానికి ఈ యొక్క రొట్టె విరవటం అనేది ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంబంధించింది. ఆదివారం అనేది అంటే మొదటి దినం, వారంలో మొదటి దినము సమాజంగా కూడి రొట్టె విరిచారు అంటే అది ప్రభు త్యాగానికి సంబంధించింది అన్నమాట. అంతేగాని రొట్టె విరవటం ఎక్కడుందో అన్నీ తీసుకుని ఇది భోజనానికే అనకూడదు. మీకు అర్థమైందా? ఇప్పుడు కంకాడెన్స్ వల్ల చాలా నష్టం ఉంది, చాలా ప్రమాదం ఉంది, చాలా మేలు ఉంది. అది ఏ సందర్భం? ఇప్పుడు చూడండి, చాలామంది రక్షణ అని ఉంది,
రక్షణ 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 అని తీసుకున్నాను. రక్షణ అంటే కాపాడబడ్డం. ఒకటి బాప్తిస్మం పొందినప్పుడు రక్షించబడ్డారు అన్నాడు. పరలోకం వెళ్ళటం కూడా రక్షణే. పరలోకంలోకి వెళ్ళటం కూడా ఏంటి? రక్షణే. మరి ఆ రక్షణ కూడా పరలోకం, ఆ రక్షణ కూడా బాప్తిస్మే అంటే ఎలాగా? అందుకని కరెక్ట్గా చూడాలన్నమాట. మరలా మనకేమో మనకు రాయబడిన తర్జుమా, ఈ తర్జుమాని పెట్టుకుని మనము ఇష్టానుసారంగా చేయకూడదు. అది మూలంలో కూడా చూసుకోగలగాలి. బాప్తిసం పొందినవాడు రక్షించబడినవాడే, పరలోకంలో ప్రవేశించినవాడు కూడా రక్షించబడినవాడే లెక్క చెప్పుకొచ్చాడు. బాప్తిసం పొంది తప్పిపోతే మనం ఏం చేయలేము. అది ఇంకా బాప్తిసం పొందినప్పుడు రక్షించబడ్డాడు, తర్వాత తప్పిపోయి మరలా వస్తే పర్వాలేదు. బుద్ధిపూర్వమైన పాపం చేసినంత వరకు ఇంకా పాప క్షమాపణ లేదని మనకి ఎబ్రీ పత్రిక 10:25-26లో రాయడం జరిగింది. ఒకవేళ బాప్తిసం పొంది మళ్ళీ లోకంలోకి వెళ్ళి మళ్ళీ తను సరి చేసుకుని మళ్ళీ సంఘంలో సాగొచ్చు. తెలియక తప్పు చేస్తే అదైనా ప్లానెడ్గా తప్పు చేస్తాడు అనుకోండి, తప్పు చేసి మళ్ళీ బాప్తిసం పొందడానికి అవకాశం లేదు, మళ్ళీ అతను మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేదు. మనకి ఎబ్రీ పత్రిక వివరించింది వివరంగా. రైట్. క్షమాపణ ఉండదు. బుద్ధిపూర్వమైన పాపం చేసినప్పుడు క్షమాపణ లేదండి. ఇంకా వాడు తీక్షణమైన అగ్ని కొరకు ఎదురు చూడటమే. ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతానని ఎదురు చూడటమే, అంతే. ఎందుకంటే తెలియక తప్పు చేసి నీకు యేసుప్రభు మరణించారు. యేసుప్రభు మరణించిన ఆయన మరణాన్ని మరలా నువ్వు కాళ్ళతో తొక్కేస్తున్నావు అంటే మరలా నీకు మళ్ళీ ఇలా క్షమాపణ వస్తుంది? ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎబ్రీ పత్రిక చదివినప్పుడు వాటిని గురించి కూలంకుషంగా మాట్లాడుకోవచ్చు. 15 అధ్యాయంలో ప్రభువారు ఈ శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రం ఎలా మార్చేశారో చూడండి ఒకసారి. ధర్మశాస్త్రాన్ని ఎలా కలిపేశారో చూడండి ఒకసారి. చూడండి, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిచయులు యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారని అడిగారు. అంటే కాలు కడుక్కోమని దేవుడు చెప్పలేదు, అది పెద్దలు పెట్టుకున్న ఆచారం. అది ఏది? కాలు కడుక్కుని భోజనం చేయడం, లేదా చేతులు కడుక్కొని భోజనం చేయడం అని. పారంపర్య ఆచారాలు అనేవి పెద్దలు పెట్టేవి. ఈ పెద్దలు పెట్టే ఆచారాలను ఏం చేయలేదు, వీళ్ళు ఆచరించలేదండి శిష్యులు. అదిగో నీ శిష్యులు కాలు కడుక్కోకుండా, నీ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు ఏంటని అడిగారు. అందుకని మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నాడు. తల్లిదండ్రులను గణపరచమని తండ్రినైనను తల్లినైనా దూషించేవారు తప్పక మరణం పొందాలని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రి, అంటే అది నిర్గమాకాండ 20:12 నిర్గమాకాండ 20:12 తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. అంటే వారు భోజన పానీయాలు వృద్ధాప్యంలో. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఏమి ఆజ్ఞ కలిపారంటే వీళ్ళు సొంతంగా ఏం పెట్టుకున్నారంటే ఆజ్ఞ? తల్లిదండ్రులు గణపరచమని తండ్రినైనా తల్లిని దూషించే వారికి తప్పక మరణం పొందాలని దేవుడు సెలవిచ్చాను. వారైతే ఒకడు తన తండ్రినైనా తల్లిని చూసి నా వల్ల నీకేం ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పినలా అతడు తన తండ్రినైనా తల్లినైనా గణపరచనక్కర్లేదని చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు వేషధారులారా అన్నాడు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని పారంపర్యాచారాన్ని దేవుని వాక్యాన్ని కలిపి వాళ్ళ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారంటండి యూదులు. ఇది మాట్లాడుతుంది ఎవరితోటి? యూదులతోటి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకే, అంటే ఇశ్రాయేలుకే. అందువల్ల నిర్గమాకాండ 20:12 దేవుడు తల్లిదండ్రులు కనపరచమన్నాడు. వీళ్ళేం పెట్టారంట పారంపర్యం? తల్లిదండ్రులకి తల్లిదండ్రులు చూడాల్సిన డబ్బును పట్టుకొచ్చి దేవుడికి అర్పితం చేసేస్తే ఇక తల్లిదండ్రులు చూడక్కర్లేదు అన్నారంట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానికి, అంటే వాళ్ళు పెట్టుకున్న పారంపర్యము, జాతకత పెట్టుకోండి, కాలు కడుక్కునే పారంపర్యం వాళ్ళదే. తల్లిదండ్రులని చూడక్కర్లేకుండా తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ధనాన్ని, తల్లిదండ్రులకు భోజనం పెట్టాల్సిన ధనాన్ని అట్టుకొచ్చేసి దేవాలయంలో అర్పించేయమని ఒక పారంపర్యం పెట్టుకున్నారంట. మరి ఇప్పుడు తల్లిదండ్రులు చూడక్కర్లేదనే పారంపర్యము మరి ధర్మశాస్త్రాన్ని ఎదిరింతుంది కదా.
ధర్మశాస్త్రం ఎదురుతుందా లేదా? మరి తల్లిదండ్రులు చూడమని దేవుడు చెప్తే వీళ్ళేమో వీళ్ళ పారంపర్యం ఏంటి, వీళ్ళు ఒక నియమం పెట్టుకున్నారంట. తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ధనం దేవుడికి ఇచ్చేస్తే సరిపోద్ది, ఇక తల్లిదండ్రులు చూడక్కర్లేదు అన్నారంట. అప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు కదా వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఏమవుతున్నారు? మీరుతారు. దేవునితో ఎలా ఉండాలో చెప్పారు. అలాగే లోకంలో తల్లిదండ్రులు ఎలా చూడాలి, అలాగే సాటి మనుషుల్ని ఎలా చూడాలి, సాటి మనిషిని ఎలా ప్రేమించాలో కూడా చెప్పారు. ఏది? ధర్మశాస్త్రంలో. అవునా కాదా? అది చూడండి. ఈ పారంపర్యం నిమిత్తం దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు. పారంపర్యం నిమిత్తం యూదులు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞని. అందుకని వేషధారులారా అన్నాడు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్న వాళ్ళు ఎవరు? చేతులు కడుక్కోకుండా భోజనం చేసిన వాళ్ళ, లేకపోతే తల్లిదండ్రులు చూడక్కర్లేదు అన్న వాళ్ళ? అదనమాట. అది ప్రభు ఖండించారు. దానిని ప్రభు ఖండించారు. మీకు అర్థమైందా? అర్థం లేదా? దాన్ని ప్రభు ఏం చేశారు? వేషధారులారా. మీకు అర్థమైందా? వేషధారులారా. చూడండి 6వ వచనంలో 7వ, మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిర్ధకం చేయుచున్నారు వేషధారులారా అన్నాడు. ఏమన్నాడు? వేషధారులారా అన్నాడు అన్నమాట. అర్థమైందా? ఏం పారంపర్యము చెప్పండి. ఇక్కడ పారంపర్యాచారాలు అనేవి పారంపర్యం అంటే పెద్దలు పెట్టిన ఆచారాలు. గుర్తుపెట్టుకోండి. పారంపర్యాచారాలు అంటే ఏంటి? పెద్దలు పెట్టిన ఆచారాలని దేవుని వాక్యంతో కలపకూడదు. మనం ఏం కలుపుతున్నాం చెప్పండి సంఘాల్లో? నేను కలపనులే, నేను చేయను, మీరు కలుపుతున్నాను చెప్పండి. ఎవరైనా చనిపోయారు, దినం చేస్తున్నారు అంటే స్మారకూడికి అంటున్నారు. మీరేం కలిపారు? దేవుని వాక్యానికి దినం కలిపారు, లోక ఆచారాన్ని కలిపారు. అప్పుడు దేవుని వాక్యాన్ని నిర్ధకం చేస్తున్నారు కదా. ఎలా నిర్ధకం చేస్తున్నారు? ఒకడు భోజనం మీరెట్టాలా? చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి మీరెట్టాలా? మీరు వాళ్ళ ఇంటికాడ భోజనం చేయాలా? సంఘము చనిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భోజనాలు ఎట్టాలా, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికాడ భోజనం చేయాలా? మనం కాదండి, వాళ్ళకి బాధలో ఉన్నప్పుడు భోజనాలు పెట్టాలి. మీకు అర్థమైంది? నా భార్య ఉందండి, మా ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అదే పెద్దోళ్ళు ఎవరెవరు చనిపోతూ ఉంటారు కదా, చనిపోయినంటే ఈవిడ వంట చేసుకెళ్ళిపోతారు. అది క్రైస్తవులు చేయాల్సింది. మళ్ళీ వాళ్ళు దినం అని పిలుస్తారు మమ్మల్ని. మీటింగ్ ఉందంటారు, స్మారక కూడిక ఉందంటారు. క్రైస్తవులు నేను చెప్పేది అన్యులు కాదు. అన్యులకి వెళ్ళము, క్రైస్తవులకి వెళ్ళాం. అంటే ఏం చేస్తున్నారు? అర్థమైందా? మరి దేవుని వాక్యాన్ని అతిక్రమించట్లేదా? నిరర్ధకం చేయట్లేదా? ఏది చనిపోయినోడి పేరున భోజనాలు ఎట్టడం అది అన్యాచారం. అది ఆ ఆచారానికి దేవుని వాక్యం కలిపేశారు. ఎలా కలిపారు? స్మారకూడికని. అంటే మీరు దినం భోజనం చేస్తున్నారని అర్థం అక్కడ. అదే యేసుప్రభు మరణాన్ని తప్ప ఇంకెవరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుని భోజనం చేయకూడదు. తెలుసా? యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షారసం పెట్టారు. ఇక ఎవరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుని భోజనం చేయకూడదు. మనం చనిపోయిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మోసేని జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన సాత్వికుడు కాబట్టి, ఆయన సహనం. 10 మందిని నడిపించలేకపోతాం సంఘాన్ని, ఎంతమంది లక్షల మంది ఎలా నడిపించాడు అని చెప్పేసి సహించుకోవడానికి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. చేసుకో జ్ఞాపకం, భోజనాలు పెట్టి కాదు, దినం చచ్చిపోయిన వాళ్ళ కోసం నువ్వు జ్ఞాపకం చేసుకో ఎప్పుడైనా నీతిమంతుల్ని. తప్పేముంది? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీతిమంతులుగా బతకాలనుకుంటారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీతిగా బతకాలనిపిస్తుంది. అవునా? మరి యేసుప్రభు నీతిమంతుడు కదా, మరి యేసుప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే జ్ఞాపకం చేసుకో ఎప్పుడైనా. అంతేగాని ఇలాగా దినం చేసి జ్ఞాపకం చేసుకున్నానంటే అప్పుడైనా జ్ఞాపకం చేసుకునేది ఆయన చచ్చిపోయిన ఆయన్ని. అదే ఏదో మసిపూసి మారేడుగా చేయటం, పేరు మార్చడం అండి అంతే. ఒక ఆయన ఉన్నాడు, పేరు మారుతాడు, సందేశం అదే, టైటిల్ మారుతుంది అంతే. అలాంటిది అనమాట ఇది. టైటిల్ మార్చారు అంతే. దినము అనేది ఎట్టకుండా
జ్ఞాపకార్థ కూడికని పెట్టారు. కొంతమంది స్మారక కూడిక. ఏదైనా వాళ్ళు చచ్చిపోయినప్పుడు పేర్చండి భోజనాలు తినడమే మీరు. కొంతమంది ఆదరణ కూడిక. ఎవరిని ఆదరించాలి భోజనం పెట్టి? చనిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం సంఘం వెళ్ళి భోజనం పెట్టి వాళ్ళని ఆదరించాలి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళని ఆదరించడం ఏంటి? కాబట్టి మనం చేసేవి కూడా కొన్ని రంగులు పోతున్నాం. ఆలోచించుకోండి. మేమైతే చేయము. మా నాన్నగారు చనిపోయినప్పుడే మేము చేయలేదు. ఆయన సోమవారం చనిపోవడం మేము మంగళవారం క్లాస్ పెట్టేసుకున్నాం. భోజనాలు ఏమీ లేవు. ఆయన బతుకుండగా భోజనం పెట్టాం. ఆయనకి బతుకుండగా ట్యాబ్లెట్లు వేసాం, బతుకుండగా భోజనం పెట్టాం. చనిపోయారు. ఆయన ఏం లేదు. ఆ మనిషిని ఆ రోజు ఎవరైనా దూరం నుంచి వస్తే ఆ రోజు ఎక్కడైనా సంఘం భోజనాలు వండుతుంది. ఒకవేళ కారణంగా కాకుండా దూరం నుంచి వచ్చారు, సమాధి కార్యక్రమం లేట్ అయింది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి అది వేరు. అదేమో మామూలుగా సర్వసాధారణమైన ఒక మంచి క్రియ. ఇదేమో 7వ రోజు, 11వ రోజు, 8వ రోజు, 7వ రోజు, 3వ రోజు, 3వ రోజు నేను చిన్నదినము, 11వ రోజు నేను పెద్ద దినము. ఏమన్నా మళ్ళా చచ్చిపోయినోడికి ఏమో వండిని ఎట్టుకెళ్ళి ఎడతా ఉంటారు, బతుకుండగా ఎట్టరు. ఏమన్నా ఆలోచించుకోండి. పారంపర్యాచార నిమిత్తం దేవుని వాక్యాన్ని మేరుతున్నారా లేదా? అందుకని మీరు చనిపోయిన వాళ్ళ ఇంటికాడ మీరు చేయటం కాదు, వాళ్ళకి వెళ్ళి భోజనాలు ఎట్టండి. అప్పుడు మీరు వాళ్ళకి వాక్యం చెప్పండి. భోజనం పెట్టి వాక్యం చెప్పండి. సంఘం అంతా వెళ్ళి భోజనం పెట్టి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి వాక్యం చెప్పండి. ఏం ధైర్యంగా ఉండండి. మనం కూడా ఒకనాడు మనం ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కలుస్తాము. ఎందుకు మీరు చింతిస్తున్నారని చెప్పేసి ప్రతిరోజు వెళ్ళి భోజనం పెట్టి వాళ్ళు ఆదరించేంతవరకు ఆదరించండి. వాళ్ళ భోజనాలు వండితే మనం తినేసి వాళ్ళు ఎడుతూ ఉంటుంటే మనం తింటూ ఉంటే నేను ఒక ఆయన మా ఇంటి పక్క ఆయన చనిపోయాడు. ఆయన ఊరకనే జస్ట్ పెద్దకొస్తూ ఆయన చనిపోయాడు. మమ్మల్ని ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి వచ్చేయాలన్నారు. ఆ ఊర్లో మేము వెళ్ళం, ఎవరింటికి వెళ్ళం, బంధువుల ఇంటికి కూడా వెళ్ళం. చనిపోయినప్పుడు వెళ్తాం, చూస్తాం, లేదా చనిపోయినప్పుడు మనం లేకపోతే వెళ్ళి పరామర్శిస్తాం, అంతే. నేను అర్థమలేదు అది. అంటే మనం కూడా క్రైస్తవులైన మనం కూడా పారంపర్యాచారాలు ఆచరిస్తే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసిన వాళ్ళం అవుతాం. వాక్యం చెప్పడానికి వెళ్ళటమే, భోజనం చేయకుండా వచ్చేయటమే. ఎక్కడాలు వెళ్తే వాళ్ళు తెలియని వాళ్ళు అయితే. మేము వెళ్ళాం ఒకసారి వాక్యం చెప్పాం, వచ్చేసాం, ఎక్కడో వాటిలో భోజనం చేసి వచ్చాం. ఇక అర్థమైంది. అదంటే తెలియదు కాబట్టి చెప్పడానికి వెళ్ళాం. ప్రతి ఇంటికి అదే పని చేస్తే మనల్ని వేరే ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు భోజనాలు? ఒక ఆత్మశాంతి. అంటే 10 మంది భోజనాలు పెడితే చచ్చిపోయిన వాడు ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పేసి ఒక అన్యులు ఒక పారంపర్యం పెట్టారు. అది వాళ్ళ ఆచారం. అది ఆ ఆచారాన్ని వీళ్ళు క్రైస్తవులు ఏం చేశారు? దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఆదరణ కూడిక, ఆ కూడిక అని పెట్టారు. నేను అర్థమైందా? దానికి నీతి మంతులు జ్ఞాపకం తగిలించారు. సామెతల గ్రంథంలో అనేది దినం కోసం కాదు మాట్లాడతా. అక్కడ నీతి మంతులు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా ఆ రోజున జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చెప్పారు. అయినా నువ్వు పాత నిబంధన తీయటమేంటి లేఖనం? ప్రసంగం పాత నిబంధన తీయటమేంటి స్టార్టింగ్ లేఖనం? అదే ప్రసంగ శాస్త్రం రానోడు చేసే పనులు అయ్యి. అందువల్ల దినాలు చేస్తున్నారు, పుట్టినరోజులు చేస్తున్నారు. మీకు అర్థమైందా? లేని ఆచారాలు, మెచ్యూరి ఫంక్షన్లు చేస్తున్నారు. ఇవన్నీ ఆచారాలా కాదా? మరి ఆచారాలు చేస్తూ దానికి ప్రార్థన పెడుతున్నారు. ఆచారాలు చేసి దానికి ప్రార్థన పెడతారు. ఏమని చెప్తారు? ఏజ్గిల్ గ్రంథం 16 అధ్యాయం చెప్తారు. అంతేనా? ఆచారాలకు లేఖనాలు తీస్తూ ఉంటారు మనోళ్ళు. అవునా కాదా? అందుకని ముందు సువార్తికులుగా మీ ఇంట్లోంచి ప్రారంభించండి. మీ ఇంట్లో ఎవరైనా వృద్ధాప్యలో చనిపోతే ఆ రోజుతో ఇంక అంతే, సమాధి కార్యక్రమంతో అయిపోయింది. ఇంక భోజనాలు గీనాలు ఏం లేవు. ఇంకా అవి కరెక్ట్ కాదు. అన్నీ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదైనా తిన్నారు. ఒకవేళ భోజనాలు పెడితే వేరే వాళ్ళు ఇంటికాడ పెట్టి అక్కడ ఏదో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇంకా బాడీ సమాధి చేయలేదు కాబట్టి భోజనం టైం అయిపోయింది కాబట్టి అది నిన్న అనగా పెట్టారు, భోజనాలు లేకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి చాటుకుండా వెళ్ళి పెట్టినా అది వేరే.
అర్థమైంది అర్థమలేదు? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? పారంపర్యాచారాల్ని పారంపర్యాచారాల్ని దేవుని వాక్యాన్ని కలిపి చేరిపోయి దేవుని వాక్యంతో పారంపర్యం చేసే వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్న వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ప్రభు ఏమన్నాడు? వేషధారులారా అన్నాడు. వేషధారులు అంటే ఎవరు చూడండి అక్కడ. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అర్థమైందా? అంటే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంట? ఎలా అంటే వ్యర్థం. ఎప్పుడు వ్యర్థమైన ఆరాధన అవుతుంది? పారంపర్యాచారాలు చేసినప్పుడు సంఘం దేవుణ్ణి అర్థంగా ఆరాధించడం వాళ్ళు అవుతుంది. అందుకని పారంపర్యాచారాలు కలపకూడదు. గుర్తుపెట్టుకోండి, పారంపర్యాచారాలని క్రైస్తవ్యానికి కలపకూడదు అన్నమాట. రైట్. ఇప్పుడు చెప్తున్నారు ప్రభు, చేతులు కడుక్కోవడమా లేకపోతే హృదయాల్లో వచ్చే వాటిని చంపుకోవడమా, ఏది పవిత్రత, దేవుడు ఏది కోరుకుంటున్నాడో చెప్తున్నాడో చూడండి ఒకసారి అని యెషయా మిమ్మల్ని కూర్చి 29వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో వేషధారులారు ఈ ప్రజలు అలాగని చెప్పారు కదా, అది ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జనసమూహాలు పిలిచి మీరు విని గ్రహించండి. నోట పడినది మనుషుని అపవిత్రపరచును కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరి. నీకు తెలియదా అని ఆయన అడగ, ఆయన పరలోకమందున నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెలగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారేంటి, గుడ్డివారికి త్రాసూపువారు. ఎవరాళ్ళు? శాస్త్రుల పరిచయాలు ఎవరంటండి? ఇప్పుడు పాస్టర్లు అనబడేవాళ్ళు. గుడ్డివారు త్రాసూపు నెల వారిద్దరూ గొంతులో పడతారు కదా అని. అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడగగా ఆయన మీరునే ఇంతవరకు అవివేకులై ఉన్నారా, అంటే వివేకం లేని వారై ఉన్నారా? నోటిలోనికి పోవున్నదంతా కడుపులోకి పోయి పడుగులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ, అంటే మనం భోజనం చేస్తాం మళ్ళా దాన్ని విసర్జిస్తాం, అయితే అది మనకి ఆన్ చేయదు. చూడండి ఇక్కడ, అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల నష్టమేమి లేదు, మనకు దేహం ఇబ్బంది తప్ప. నోటు నుండి బయటకు వచ్చినవి హృదయంలో ఉండే వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనకి భోజనం చేయటి మనుషుని అపవిత్రపరచునని పరచదని చెప్పారు. కాబట్టి హృదయంలోంచి బయటకు వచ్చే మనుషుని అపవిత్రం చేస్తాయి. అందుకని భోజనం మనుషుని అపవిత్రం చేయదు. వీళ్ళేమన్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అపవిత్రుడు నువ్వు అంటున్నారు. ప్రభువారు ఏమన్నారు? మీరు హృదయంలో దొంగతనాల్ని, వేశ్యాగమనాల్ని, దురాలోచనల్ని ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అపవిత్రులు అంటున్నాడు. మీకు అర్థమైనా అర్థమలేదా? కాబట్టి మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడు మనం పవిత్రం చేసుకుంటూ ఉండాలి. అంటే మన హృదయంలోకి వచ్చే ప్రతి ఆలోచన చంపుకోవాలి. అది కొలస్సీ పత్రిక 3:5 చూడండి ఒకసారి. వస్తాయి, ఇవి చంపుకుంటూ ఉండాలి. నరహత్య చేయాలని ఆలోచన వస్తుంది, వ్యభిచారం చేయాలని ఆలోచన వస్తుంది, జారత్వం చేయాలని ఆలోచన వస్తుంది, అర్థమైందా? వేశ్యగా ఉండాలని ఆలోచనలు వస్తాయి. ఎన్నో అపవిత్రమైన ఆలోచనలు హృదయంలో పుడుతూ ఉంటాయి. పుట్టిన వెంటనే మనం దేవునికి దూరం అయిపోతాం అని చెప్పేసి ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేయకూడదని చెప్పేసి మనం అది చంపేసుకోవాలి. చదవండి 3:5 కొలస్సీ పత్రిక 3:5 చూడండి ఒకసారి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశైన విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి. దురాశల్ని, విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి. ఇవి వస్తూ ఉంటాయి హృదయంలోకి. ఎక్కువ ధనం సంపాదించాలని దురాశలు వస్తూ ఉంటాయి, చెడ్డ ఆశలు వస్తూ ఉంటాయి.
జారత్వం చేయాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాయు వరుస లేకుండా తిరగాలన్న ఆలోచనలు వస్తాయి. అవి వచ్చినప్పుడు చంపేయమన్నాడు. మరి యోసేపు చంపుకోలేదా? మరే యోసేపు యవనస్తులే కదా, అందగాడు, అవునా? ఆవిడేమో నలుపు, ఐగుప్తురాలు నలుపు, ఈయన ఎర్రగా ఉన్నాడని కొన్నేసింది, అవునా? మరి చంపుకోలేదు ఆయన? ఆ దేవుని దృష్టికి నేను ఇంత దుష్కార్యం చేయలేనని చెప్పేసి. లోకంలో వాక్యం బోధిస్తూ దౌర్భాగ్యమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయంకరంగా ఉంటుంది జీవితం, ఇక్కడ చనిపోయాక కూడా. మీకు అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవుడైనటువంటి వాడు ఏం చేయాలి? బాప్తిసం పొందిన కాడి నుంచి తన పవిత్రత, తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. నేను హృదయంలోకి చెడు తీసేస్తా ఉన్నాం అనుకోండి, క్రియారూపం అవుతుందా? అది హృదయంలోకి వచ్చినవి చంపేస్తున్నాం అనుకోండి, క్రియారూపం అవుతుందా? హృదయంలో నిలబెట్టుకుంటే అవి పాపం చేయాలి. నేను అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఒక క్రైస్తవుడు అయిన తర్వాత తను ప్రతిరోజు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అదైనా భోజనం చేయటం అపవిత్ర, భోజనం చేతులు కాళ్ళు కడుక్కోలేనంత మాత్రాన భోజనం చేస్తే అది అపవిత్రం కాదు. అది ఒక యూదుల పారంపర్యాచారము. మన ఆరోగ్యం కోసం, ఆరోగ్య సూత్రాల నిమిత్తం మనం భోజనం కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తాం, అదేమి ఇబ్బంది ఏం కాదు. కానీ అసలు మనుషుల్ని అది కాదు అపవిత్రపరిచేది, హృదయంలోంచి వచ్చేయే అపవిత్రపరిచాయి. కాబట్టి ఏమి చంపుకోవాలి? వ్యభిచారం చేయాలని ఆలోచన వస్తే చంపుకోవాలి, జారత్వం చేయాలని ఆలోచన వస్తే చంపుకోవాలి, అలాగే వేశ్యాగమనములు వస్తే చంపుకోవాలి, నరహత్య చేయాలని ఆలోచన వస్తే చంపుకోవాలి. ఇవి మనం చంపుకోవడం ద్వారా మనము పవిత్రంగా ఉండగలుగుతాం. ప్రతిరోజు ఎలా ఉంటాం? పవిత్రంగా ఉండగలుగుతాం అన్నమాట. అది చూసుకోండి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రవర్తించాలంతే. అందుకే కదా కొన్ని కుటుంబాలు మనం సరిచేసి నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఏది అపవిత్ర పరిస్థితి అంటే మనుషులు అంటే ఎవరు వేషధారులు అంటే వేషధారులు అంటే దేవుని వాక్యానికి మనుషుల ఆచారం కలిపినటువంటి వాళ్ళే వేషధారులు. దేవుని వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు వాళ్ళే. అందుకని దేవుని యథార్థంగా ఆరాధించడం నేర్చుకోవాలంటే ఆయన చెప్పినట్టుగా చేసి ఆరాధించాలి. ఏంటంతేనా? ఆత్మతో సత్యంతో, అంటే వాక్యానుసారంగా ఆయన్ని మన ఆత్మతో ఆరాధించాలి. వాక్యానుసారంగా అంటే చెప్పినట్టుగా ఆరాధించాలి. మనం మనుషుల పద్ధతులు కల్పించకూడదు అన్నమాట. అర్థమైందా? ప్రభు త్యాగాన్ని నెలకొకసారి తీసుకోమని ఎక్కడైనా ఉందండి బైబిల్లో? కొత్త నిబంధనలో ప్రభు రాత్రి భోజనం అన్ని నెలకొకసారి తీసుకోమని ఎక్కడైనా ఉందా? మరి లేనప్పుడు నెలకొకసారి ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో సంస్థ పెట్టిందంట, ఆ సంస్థ చెప్పిన మాట చేస్తున్నాడంట. నువ్వు సంస్థ చెప్పింది చేస్తావా ఆచారంగా, లేకపోతే కొత్త నిబంధన చెప్పింది చేస్తావా, ప్రభు చెప్పింది చేస్తావా? నెలకి ఆచరించమని లేదు కదా. కాబట్టి ఆదివారం వస్తే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో, సరిపోతుంది. ఇలా కొన్ని తీసేయడం, కొన్ని పెట్టడం అనేది లోకంలో జరుగుతుంది. కాబట్టి అది వ్యర్థారాధనగా మనం చెప్పొచ్చు అన్నమాట. అర్థమైంది కదా? వ్యర్థంగా ఆరాధించడం అంటే ఏంటి? మనుషుల పారంపర్యాచారాలు కలపడం వ్యర్థమైన ఆరాధన. తర్వాత మనుషుడు ఎప్పుడు అపవిత్రుడు అవుతాడు? హృదయంలో వచ్చే చెడుని ప్రోత్సహించుకున్నప్పుడు మాత్రమే ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. అందుకని అపవిత్రపరచకుండా మనం ముందుగానే చంపుకోవాలన్నమాట. నెక్స్ట్ 15 అధ్యాయం 21 వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతుందని కేకలు వేస్తాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఎందుకో? నిర్లక్ష్యమా, గర్వమా? కాదు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయడానికి ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొన్నారు. ఆయన ఎందుకు కేకలు వేస్తుంది, సహాయం చేయమని, ఈయన పంపేయచ్చు కాదు నాయన అన్నారు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదా? నేను అదైందా? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకే నేను పంపబడలేదా? నేను
ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బలం మీద నుండి పడు కుక్క మొక్కలను తినును కదా అని చెప్పింది. అందుకు యేసు, ఆ అమ్మ నీ విశ్వాసం గొప్పది. అది ఇంతకీ ఈ ప్రభువారు చుట్టుపక్కల ఆయన వెంబడెత్తిన జనాలకి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయలు తీయటానికి ప్రభు నిర్లక్ష్యం చేశారంతే. అమ్మ నీ విశ్వాసం గొప్పదన్నారు అంతే. అమ్మ నీ విశ్వాసం గొప్ప అంటే ఆయన యూదుల కోసం వచ్చాడు, అన్యుల కోసం వచ్చాడు. కానీ యూదుల మధ్యన తిరుగుతున్నప్పుడు ప్రభువారు ఆ మాట మాట్లాడారనమాట. నేను ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డాను. కానీ లోకాసు వార్తలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. లోక 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారని చెప్పేసి మాట్లాడు. అంటే లోకాసు వార్త అన్ని జనుల్లోని క్రైస్తవులైన వాళ్ళకి రాయబడింది కాబట్టి మీకు అర్థమైందా? అక్కడ ఆయన తప్పిపోయిన కుమారుడు ఉపమానం రాశారు. ఆయన తప్పిపోయిన కుమారుడు ఉపమానం రాసింది ఎవరు? లోకా గారు మాత్రమే. అలా అనాలి, లోకా గారు మాత్రమే. ఎందుకు రాశారు? తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పారు యేసుప్రభు అనమాట. అంటే పెద్ద కుమారుడేమో యూదుడు, చిన్న కుమారుడేమో అన్యుడు. చిన్న కుమారుడు దేవునితో సంబంధాన్ని తెంపుకుని వెళ్ళిపోయాడు. మరలా వచ్చాడు, యేసుప్రభు ద్వారా అంగీకరించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చారు? అనుజనుల కోసం కూడా వచ్చారు అని లోకాసు వార్తలు మాట్లాడు. ఇక్కడేమో నేను యూదుల కొరకు వచ్చానని చెప్పారనమాట. ఈ మాట తీసుకుని ఆయన యూదుల కోసం వచ్చిన నమ్ముకుంటావు ఏంటో అన్నాడంటే ఒకడు. అవునా కాదా? అప్పుడు అంటే యూదుల్లో ఉండి క్రైస్తవులైన వాళ్ళకి రాయబడింది కాబట్టి ఈ సందర్భాలను వాళ్ళకి తెలియదు, లోకం వాళ్ళకి తెలుసా? తెలియదు అనమాట. అందుకు మనం గ్రహించుకోగలిగి ఇక్కడ మాట్లాడుతుంది నిజమే, ఆయన మాట్లాడుతుంది నిజమే, ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే. కానీ ఆయన అందరి కొరకు కూడా వచ్చారని చెప్పేసి మనం మిగతా రచనలో, సువార్త రచనలో చూపించాలన్నమాట. నేను అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? రైట్. అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని చెప్పేసి ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయకు సముద్ర తీరానికి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహం ఆయన ఎద్దుకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదాల ఎద్ద పడవేశారు. ఆయన వారిని స్వస్థపరిచారు. మగవారు మాట్లాడుతూ, అంగహీనులు బాగుపట్టి, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలును దేవుని మహింపరిచారు. అంతటి యేసు తన శిష్యులు పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిన్నేమీ లేదు కనుక వారి మీద కనికరపడుతున్నానని, వారు మార్గంలో మూర్ఛిపోదురేమని వారు ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని చెప్పి వారితో చెప్పి ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుడు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో ఎక్కడ వచ్చినని ఆయనతో అనేరు. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని ఆయన అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనసమూహానికి ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చారు. శిష్యులు జనసమూహానికి వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలైన ఎత్తారు. స్త్రీలు పిల్లలు గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. తర్వాత ఆయన జనసమూహాలను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతానికి వచ్చారంట. 15వ అధ్యాయంలో శాస్త్రుల పరిచయుల వేషధారణని ప్రభు ఖండించుట, హృదయములో నుంచి వచ్చి మనుషుని అపవిత్రపరచునని తెలియపరచుట, శాస్త్రుల పరిచయుల యొక్క వేషధారణను గద్దించుట, హృదయములో నుండి వచ్చి మనుషుని అపవిత్రపరచు అని చెప్పుట తెలియజేయుట, కనాను యొక్క స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయుట, కొన్ని వేల మందికి ఆహారం పెట్టుట, కానాను స్త్రీని బాగు చేయుట, కానాను స్త్రీ కుమార్తెను బాగు చేయుట, కొన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టడం, కొన్ని వేల మందికి ఆహారం పెట్టడం.
10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు తీసుకుని మరలా వచ్చేయండి. కదా అంటే ఆకాశ వైఖరి ఎరిగినట్టు వాళ్ళు అనమాట. ఆనాడు కూడా మీరు ఆకాశపు వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలములు సూచనలు వివేచింపలేరు. కాబట్టి వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చున్న సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభువారు మగదాను ప్రాంతానికి వచ్చినప్పుడు శాస్త్రులు పరిశీలన ఏం చేశారనమాట, వారు సూచక్రియ చేయమని అడుగుతున్నారంట. సూచక్రియ చేయమని అడిగితే మీరు ఆకాశ వైఖరిని ఎరుగుదురు కానీ ఈ యొక్క కాలాలు సూచనలు వివేచించలేరు, కాబట్టి మీకు సూచక్రియలు అనుగ్రహించబడవని చెప్పేసి ప్రభువారు ఆ శాస్త్రులు పరిచయాల వద్ద నుండి ప్రభు వెళ్ళిపోయారు. అప్పుడు శాస్త్రుల పరిచయాల గురించిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని అపోస్తులు బోధించబడ్డారు, అంటే హెచ్చరించబడ్డారు. అర్థమైందా? వారు పులిపిండి కలిగిన వాళ్ళు కాబట్టి ఆ పిండిలో గనక మీరుంటే ముద్దంతా పులిసిపోద్ది, అంటే పాడైపోతారని చెప్పేసి ప్రభువారు హెచ్చరించారు. ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచారు. అప్పుడు యేసు చూచుకోండి, పరిసయ్యులు సద్దుకాయలు అని వారి పులిసిని పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకున్నారు. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అది అయినను 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరని పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి, అంటే వారి బోధలను గూర్చియే జాగ్రత్త పడ్డా అని చెప్పారనమాట. అంటే మనం కూడా నేడు అబద్ధ బోధల గురించి జాగ్రత్త పడాలి. అవునా? రైట్. కాబట్టి శాస్త్ర పరిసయ్యులు వారు బోధించే అబద్ధ బోధల గురించి పరిసయ్యులు సద్దుకాయలు అనే పురుషుల పిండిని గురించి జాగ్రత్త పడండి. అప్పుడు రొట్టెలు పులుసుని పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయలు వారి బోధన గూర్చియే, వారి బోధన గూర్చియే జాగ్రత్త పడాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారనమాట. ప్రభువారు శిష్యులకి హెచ్చరించారనమాట. శాస్త్రులు పరిసయ్యులు అలాగే సద్దుకాయల యొక్క బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రభువారు వారిని హెచ్చరించారనమాట. అంటే వారు హెచ్చరించారు. సద్దుకాయలు అంటే తెలుసు కదా, పునరుత్థానం లేదనేవాళ్ళు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళు చెప్తారు కానీ చేయరు, వీళ్ళు చెప్తారు కానీ చేయరు. తర్వాత వాళ్ళు కొన్ని పారంపర్యాచారాలు కలిపేశారు. వీళ్ళు బోధలో ఇందాక 15 అధ్యాయం చదివాం కదా, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ధనం దేవుడికి ఇచ్చేస్తే అంటే వీళ్ళు తీసేసుకుంటాకి, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ధనం దేవుడికి ఇచ్చేయమన్నారు వీళ్ళు. మరి అలా అబద్ధ బోధ ఉంటే వీళ్ళు పాడైపోతారు కదా. అదనమాట. బేసి సూచక్రియలు చేయలేదంటే వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు సూచక్రియలను ఎదుగుతున్నారు అంతే. వీళ్ళు ఆయన మెస్సేగా అంగీకరించాలంటే సూచక్రియలు అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో గద్దించారు. మీరు అబ్రహాం సంతానమే కానీ మీలో అబ్రహాం సంతానం కాదు, మీరు అపవాద సంబంధులని. ఇలాంటి అపవాద సంబంధుల మధ్య ఎన్ని సూచక్రియలు చేస్తే నమ్ముతారు వీళ్ళు? వేస్ట్ కదా. అందుకే సూచక్రియ ఇంకా అనుగ్రహించబడదని చెప్పేసి వాళ్ళు హెచ్చరించి శిష్యులతో అన్నారు, మీరు పరిసయ్యులు సద్దుకాయల బోధన గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు పులిపిండి కలిగిన వాళ్ళు, కాబట్టి వాళ్ళ బోధ అంటే మీరు కూడా పాడైపోతారని చెప్పేసి ప్రభువారు వారిని హెచ్చరించారనమాట. మనం కూడా ఈనాడు అబద్ధ బోధలకి దూరంగా ఉండాలి, లేకపోతే మనం పాడైపోతాం. అర్థమైందా? మనం పాడైపోతాం. చూడండి 16 అధ్యాయం 13 నుంచి యేసుక్రీస్తు వారిని వారు ఏమనుకుంటున్నారో చెప్పారనమాట.
యేసు పిలుపుదైన కైసరే ప్రాంతాలకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒక్కడని చెప్పుకుంటున్నారన్నారు. అంటే భిన్నాభిప్రాయాలు అనేవి ఉన్నాయి ఆనాడు కూడా. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి గురించిన భిన్నాభిప్రాయాలు కూడా ఆనాడు కూడా ఉన్నాయి. అర్థమైందా? ఈనాడు కూడా చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు యేసు దేవుడా దేవుని కుమారుడా అనే సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు. అవునా కాదా? యేసు దేవుడా దేవుని కుమారుడా? ఎవరో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అప్పుడు సరే, అందుకని మీరైతే నేను ఎవరినని చెప్పుకున్నారని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అభిషేక్తుడు అని చెప్పాడు అన్నమాట. నువ్వు మెస్సేయో అన్నాడు. నువ్వు దేవుని పక్షంగా పరిపాలించే రాజు అన్నాడు. చూసారా? నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. దేవుని పక్షంగా పరిపాలించే రాజు అన్నాడు. దేవుని కుమారుడు అంటే దేవుని పుట్టినోడని కాదు దాని అర్థం. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు అని. మీకు అర్థమైందా? దేవుని పక్షంగా అంటే మేక 5:2 ఏమన్నాడు? యోధా బెత్లెహేమ. అవునా? యోధా ప్రాధాన్యంలో నువ్వు అంత అల్పమైన దాని పోయినా ఇశ్రాయేలునే ఏలబోవాడు. ఇశ్రాయేల్ని ఏలబోవాడు అంటే దేవుని పక్షంగా పరిపాలించేబోయేవాడు నీలో నుండి వస్తాడంటే, బెత్లెహేం నుంచి వస్తాడంటే యేసుక్రీస్తు వారి గురించే కదా. మరి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? పరిపాలించడానికి వచ్చాడా? అదే పరిపాలించడానికి వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అన్నాడు అన్నమాట. దేవుని కుమారుడు అంటే మరి దావీదు కుమారుడిని దేవుడు కుమారుడుగా చేసుకున్నాడు. అది 2 సమయంలో 7:12 నీ కుమారుడు నా కుమారుడుగా చేసుకున్నాను అన్నాడు. నీ కుమారుడిని అది కాబట్టి నీ కుమారుడు నా కుమారుడుగా చేసుకున్నాను కాబట్టి అందుకు దేవుని కుమారుడు అయ్యాడు ఆయన. అంటే దేవుని కుమారుడు అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని అర్థం. కాబట్టి ఇక్కడ నీ విశ్వాసం ఏమై ఉండాలి? దేవుని కుమారుడై ఉండాలి. దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడనే విశ్వాసమై ఉండాలి. ప్రస్తుతపు విశ్వాసం అనే దాని గురించి మాట్లాడుతుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి నువ్వు సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచినే కానీ నరులు నీకు మరి పరలోకమందు దేవుడు ఈయన దేవుని కుమారుడని ఎవరు బయలుపరిచాడు? మొట్టమొదటిగా బాప్తిజం ఇచ్చు. నువ్వు ఎవరికి బాప్తిజం ఇస్తావో, అది బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకోవడం చూస్తావో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు ఎవరికి బాప్తిజం ఇచ్చు? యోహాను. ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరికి చెప్పాడు? శిష్యులకి చెప్పాడు, ఇదిగో ఈయనే లోకపాపను మోసుకునిపో దేవుని గొర్రెపిల్ల, ఈయన దేవుని కుమారుడు అని. అప్పుడు పేతురు సహోదరుడు ఆంద్రియా వెంబడించారు. యోహాను గారు ఆంద్రియా వెంబడించారు. ఆంద్రియా వచ్చి పేతురు గారు చెప్పాడు యోహాను సహోదరుడు అధ్యాయంలో ఏమని, మేము మెస్సేయాని కనుగొంటామని. అప్పుడు పిలుపు నాతానాలతో చెప్పాడు, మేము మెస్సేయాని కనుగొంటామని. అర్థమైందా? అర్థమలేదా? అలాగే ప్రచారం అయింది. ఇంతకీ దేవుని కుమారుడని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. యేసుప్రభు దేవుని కుమారుడని బయలుపరిచేసిన దేవుడే చెప్పాడు. ఇప్పుడు పేతురు గారు కూడా బయలుపరచబడింది ఎవరి వలన? దేవుని వలన అన్నమాట. అది దేవుని వలన అన్నమాట. అలాగున నువ్వు ఈ సంగతి నీకు దేవుడే బయలుపరిచాను కానీ నువ్వు చెప్పలేదన్నారు అన్నమాట. అవును, దేవుడే బయలుపరిచాడు యోహాను గారు, బాప్తిజం ఇచ్చే యోహాను గారి ద్వారా. నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి సంగతి బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. ఈ బండ మీద అంటే పైన దేవుని కుమారుడనే బండ మీద. అర్థమైందా? సజీవుడగు దేవుని కుమారుడనే బండ మీద నా సంఘాన్ని కడతాను. అంటే ఎవరైనా బాప్తిజం పొందాలనుకోండి, యేసుప్రభుని ఏమని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తిజం పొందాలి. ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని బాప్తిజం పొందుతారో వారు సంఘములో ఒక సభ్యుడిగా చేర్చబడతారన్నమాట. అది ఈ బండ మీద అనగా సజీవుడకు దేవుని కుమారుడు అనే బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాను అన్నమాట. చాలామంది ప్రారంభంలో పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టు. పేతురు అనే బండ ఏంటి? దానికి అర్థం ఉంది అసలు?
పేతురుని పెట్రాస్ అన్నాడంటే గ్రీకులో చిన్న రాయి అని అర్థం. పెట్రాస్ అంటే చిన్న రాయి, అర్థమైందా? కాబట్టి ఇది ఈ బండ అనే మాట వాడాడు, అర్థమైందా? బండ అనే మాట వాడాడు, చిన్న రాయి అనే మాట వాడలేదు. సజీవుడకు దేవుని కుమారుడనే బండ, సజీవుడకు దేవుని కుమారుడనే బండ మీద నా సంఘమును కట్టుదని అన్నాడు. ఏ సంఘాన్ని? నా సంఘమును కట్టుదని అన్నాడు. అందుకే సంఘాలు మన సంఘాలు కాదు, ప్రభు సంఘాలు అవి. ఎవరి? నా సంఘం అండి ఇది అంటారు బాప్తిసాలు ఇచ్చేసిన తర్వాత. కట్టక ముందేమో ఏదో రకంగా ప్రభులో కొంతమంది నడిపించాలంటారు. ఇలా ఒక 50 మందిలో 100 మందిలో సంఘాన్ని కట్టగా మీరు మానేయండి, వేరే వాళ్ళని సేవకులను పెడతాం అన్నాం అనుకోండి, ఇది నా సంఘం, నువ్వు ఉంటే ఉండు, పోతే బాగుంటారు. ఎవరి సంఘం అంటే? ఆయన సంఘం ఎందుకు అవుద్ది? సంఘం ఎవరిది? అంతే, ప్రాణం ఎవరు పెట్టారు మరే. అందుకే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారాలు దాని ఎదురు నిలువునేరు అని నేను మీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు అంటే అర్థం ఏంటి? పరలోకంలో ప్రవేశించడానికి కావాల్సిన సందేశము నీకు ఇస్తాను అంటే సువార్త. సువార్త ముందు చెప్పే పరలోక రాజ్యము యొక్క తాళం చెవులు. పరలోక రాజ్యం అంటే పరలోక పరిపాలనలోకి తాళం చెవులు ఏంటంటే సువార్త, అర్థమైందా? పరలోక రాజ్యపు తాళం చెల్లికి నీకు ఇస్తాను అన్నాడంటే మొట్టమొదటగా సువార్త ప్రకటించే యోగ్యత ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుల 2వ అధ్యాయంలో 13లో పేతురు గారు లేచి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు. అప్పుడు 3000 మంది ప్రవేశించారు. అంటే సువార్త అనే తాళం చెవులు మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చారు. అర్థమైనా అర్థమలేదా? అది అంతేగాని ఆ పరలోకపు తాళం చెవులు కాదు. ఏ పరలోక తాళం చెవులు? దేవుడు నివసిస్తున్న పరలోక తాళం చెవులు కాదు. ఇది పరిపాలన తాళం చెవులు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక పరిపాలన అన్నమాట. అది పరలోక పరిపాలన సంబంధించిన తాళం చెవులు నీకు ఇస్తాను. నువ్వు దేన్ని బంధించదో భూలోకమందు నువ్వు దేన్ని బంధించదో అది పరలోకమందు బంధింపబడును. అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పదో అది పరలోకమందును విప్పబడని అతనితో చెప్పాను. అప్పుడు అటు పిమ్మట తాను క్రీస్తు ఎవరితో చెప్పొద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించారు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా యూదులకు కానీ అన్యులకు కానీ ఎవరు సువార్త ప్రకటించారు? పేతురు గారే. అపోస్తలుల 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది పేతురు గారే. అపోస్తలుల 10వ అధ్యాయంలో అన్యులకి సువార్త ప్రకటించింది పేతురు గారే. అందువల్ల సువార్త అనే తాళం చెవులు అంటే ఒకడు పరలోక పరిపాలనలో ప్రవేశించాలంటే సువార్త వినాలి అన్నమాట. ఇప్పుడు ఎవరిని బంధించమంటే ఎవరిని వెలేశారనుకోండి, వాళ్ళు అక్కడ పరలోకం వెలేసినట్టే. వాళ్ళు బంధించడం అంటే వేలేయటు. ఎవరికి సందేశం చెప్పలేదో వాళ్ళకి అవకాశం లేనట్టే, అంతే కదండి. సువార్తను అంగీకరించినట్టు వాళ్ళకే కదా అదే ఏం బంధిస్తావో అది బంధించబడుతుంది. ఏవి తెరవబడతాయి అంటే ఎవరికి సువార్త ప్రకటిస్తావో వాళ్ళకి సువార్త అందితే వాళ్ళకి ఆ ప్రవేశం ఉంటుంది. ఎవరు సువార్త అందించబడతా మూర్ఖులారు మీకు చెప్పనని చెప్పేసి వెళ్ళిపోలేదా అంటే వాళ్ళకి సువార్త అందించలేదు, వాళ్ళు బంధించబడినట్టు అనమాట. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేదన్నమాట. అర్థమైందా? పరలోకపు రాజ్య తాళం చేయాలంటే ఏంటి? సువార్త. పరలోకంలో ప్రవేశించడానికి అంటే యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానాలే సువార్త అని, అవునా కాదా? ఆ సువార్తను చెప్తేనే ఒకడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు, అంటే పరలోక రాజ్యంలోకి. అలాగే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన సువార్త తాళం చేయలేదు. అంటే పరలోక పరిపాలనలోకి వెళ్ళటానికి సువార్త అనేది ఒక తాళం చేయి లాంటిది, అవునా కాదా? అక్కడ దాని గురించి మాట్లాడన్నమాట. మనం కూడా అంటే మనకేంటంటే సర్వలోకాన్ని చెప్పమన్నాడు అంతే. బంధించడం అనేది వాళ్ళ యూదులకి, మరి దుర్మార్గులు ఉన్నారు కదా వాళ్ళకి. మనకు బంధించడం ఏం లేదు. ఇంకా అది పేతురు గారు వాళ్ళ యూదులకి, అది వాళ్ళకి సంబంధించింది అనమాట, మనకు కాదు. మనం ఏం బాధలు దులిపితే మనది ఏమి ఉండదు. మనం ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించాలి. దులిపేస్తే నువ్వేమి అపోస్తుడు కాదు కదా, నీ దులిపేస్తే దూలు అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఏదో సమాధానం చెప్పేయటానికి ప్రకటించావు, అంతే, అయిపోయింది అంతే.
తీర్పులోకి వాళ్ళు వెళ్తారు. ఏది నువ్వు సువార్త ప్రకటించింది విన్నారా, బాగుపడతారు. లేదా వాళ్ళకి నష్టం. మన దూలేం అక్కర్లేదు. ఇప్పుడు ఆ పోస్టులకు చెప్పారు, అది ఇశ్రాయేలీలకు చెప్పారు. వాళ్ళే కదా అంగీకరించలేదు చాలామంది. వాళ్ళ సువార్త అందలేదంటే వాళ్ళు బంధించబడినట్టు. పేతురు గారు ఎక్కడ ప్రకటిస్తాడో అక్కడ ఓపెన్ పరలోక రాజ్యం. అక్కడ దెయ్యాల కోసం మాట్లాడలేదు కదా, రాజ్యం కోసం మాట్లాడాడు. అదేంటి ఇప్పుడు పరలోక రాజ్యము అనే మాట తీసుకుని ఇక నానా విధాలుగా బోధించిన పరిస్థితులు ఉన్నాయి కదా, సందర్భం తెలియకోకుండా. అలాగే వీళ్ళు కూడా సందర్భరహితంగా బంధించడం అంటే ఏంటో అర్థం తెలియక నేను సాతాన్ని బంధిస్తున్నాను అంటూ ఉంటాడు. అర్థం పరలోకానికి వెళ్ళకుండా అపవాదిని ఎప్పుడో బంధించేశాడు దేవుడు, అవునా కాదు? నువ్వు బంధించడం ఏంటి? కాబట్టి చాలామందికి తెలియక పసిపిల్లలాగా మాట్లాడుతున్నారు. ఏమంటే పసిపిల్లల మాటలు చాలా బాగుంటాయి కదా. మా మనోడు ఏమంటాడంటే కళ్ళజోడు పట్టరా అంటే కళ్ళెట్రనా అంటాడు. కళ్ళు ఏంటంటే కళ్ళు అంటాడు. ఈ కళ్ళు ఇన్ని కళ్ళు అంటాడు. కళ్ళు అన్నమాట బాగుంటాయి. కళ్ళు అయ్యి కాదు కదా. అలాగే ఇలాగ వాక్యం తెలియని వాళ్ళు కూడా దాన్ని ఏదో మాట్లాడతారు. ఏంటి అపార్థం చేస్తారు. ఏంటి అంతేనా? అపార్థం చేస్తారా చేయరా? అది చేసి చూసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రభువారు తన యొక్క మరణాన్ని గురించి మాట్లాడారు మొట్టమొదటిగా ఇక్కడ. అప్పటి నుండి తాను యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాలు లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలుపెట్టగా, అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడతానని చెప్పారు. అది వాళ్ళకి తెలియదు కదా, ఆ విషయాలు అప్పటికి వాళ్ళకి తెలియదు. తెలియకపోతే పేతురు గారు వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని ప్రభువా అది నీకు దూరం అవును గాక అన్నాడు. ఆయన అది నీకు ఎన్నడూ కలగదని ఆయన్ను గద్దెంపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకి పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులే తలస్తున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకున్నావు అని పేతురుతో చెప్పాను అనమాట. అంటే అపవాదికి ఏం తెలుసు? మనుషుల సంగతులు తెలుసు కానీ దేవుని సంగతులు తెలియదు. అది మనుషులకి సంగతులు తెలుసు, మనుషుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు అపవాదికి, కానీ దేవుని సంగతులు అపవాదికి తెలియదు. అందుకనే అది నీకు దూరం అవును కాక అన్నాడు. ఎందుకే ఆ పేతురు గారిలో ఉండి మాట్లాడింది ఎవరు? అదే అపవాది. అర్థమైంది? ఇప్పుడు అది దూరం అయితే మానవ జాతికి రక్షణ ఉందా? అప్పుడు నువ్వు నాకు అభ్యంతర కారణం నా వెనకకు పొమ్మని ప్రభు మాట్లాడారు అన్నమాట. అప్పుడు యేసు తన శిష్యులు ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎల్లా తను తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవాలను. తన ప్రాణం రక్షించుకున్న కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమీ గలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వారికి ఫలం ఇచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చి చూచి వరకు మరణం రుచి చూడరని నిశ్చయము మీతో. అపోస్తలుల 2వ అధ్యాయం గురించి మాట్లాడారు ఆయన. ఏది ఆయన పరిపాలనతో రాబోతున్నాడనే విషయాన్ని అపోస్తలుల 2వ అధ్యాయంలో గురించి మాట్లాడారు. ఎందుకంటే కొంత మరణం చూడరని మార్క్స్ 9:1 అన్నారు కదా. దేవుని రాజ్యం బలంతో వచ్చే వరకు కొందరు మరణం అంటే కొందరు బతుకుంటారు, కొంతమంది చనిపోతారు. ఇసుక యువత చనిపోయాడా లేదా? చనిపోయాడు. దేవుని రాజ్యాన్ని చూడకుండా చనిపోయాడు ఆయన. అందుకని కొంతమంది మరణం రుచి చూడరని చెప్పేసి ప్రభువారు మాట్లాడారనమాట. అందుకని మీరు 16 అధ్యాయులు ఏం రాసుకుంటారంటే, ఒకటి శాస్త్రులు పరిచయుల్ని అదే పరిచయులు సద్దుకాయలు కూర్చుని హెచ్చరికలు, అపోస్తుల్ని వారి విషయంలో జాగ్రత్త పడమన్నారు. యేసును గూర్చి పేతురిచ్చిన ఒప్పుకోలు, యేసును గురించి పేతురు గారు ఇచ్చిన ఒప్పుకోలు అంటే సజీవుడకు దేవుని కుమారుడని ఒప్పుకొనుట.
యేసును గూర్చి పేతురు గారు ఇచ్చిన ఒప్పుకోలు, తర్వాత క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రభువు మాట్లాడడం, ఆయన మరణ పునరుత్థానాల గురించి మాట్లాడడం, పేతురు గారిని గద్దించడం అని రాసుకోండి. 16వ అధ్యాయంలో 3 సంఘటనలు ఉన్నాయి ప్రాముఖ్యమైనవి. పదిహేడవ అధ్యాయంలో ప్రభు రూపాంతరం చెందటం, బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా బాప్తిస్మిచ్చి యోహాన్ అని నిర్ధారించటం. 16వ అధ్యాయం 4వ వచనం ఏముంది? అవును. అంటే యానా సూచక్రియను నమ్మితే యేసుప్రభుని గురించి వాళ్ళు ఇంకా ఆయన చేసే సూచక్రియ అవసరం లేదు. ఎందుకంటే యోనా 3 రాత్రులు 3 పగలు భూగర్భంలో ఉన్నారు. ఆ సూచక్రియ సరిపోద్ది ఎవరికి? యూదులకి. ఇంకా మరలా యేసుప్రభు సూచక్రియ చేయాల్సిన అవసరం లేదన్నమాట యూదులకి. అది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మాట్లాడారు కదా ప్రభువారు. ఏది? మనుష్య కుమారుడు 3 దినాలు 3 రాత్రి పగళ్ళు ఆయన భూగర్భంలో ఉంటారని చెప్పేసి. యోనా 3 రాత్రి పగల్లో తిమింగలం కడుపులో ఎలా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండును. కాబట్టి ఏ సూచక్రియ చూడండి, ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియనైనా వారికి అనుగ్రహింపబడదు. ఇంకా సూచక్రియలు చేయటానికి రాలేదు. అర్థమైందా? సూచక్రియలు చేయటానికి రాలేదు ప్రభువారు. అంటే ఈ శాస్త్రుల పరిచయాలకు సూచక్రియలు అంటే ఏదో చూపించడానికి రాలేదు ఆయన. ఇక మానవ జాతి యావత్తు కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారంతే. అందుకని యోనా సూచక్రియతో మీకు సూచక్రియలు ఆగిపోయినాయి అన్నాడు అంతే. ఎవరికి? యూదులకి. అంతే. ప్రభు అడిగితే ఇంకా అది అనుగ్రహించబడదని చెప్పేశారనమాట. మీకు ఏ వచ్చిన అనుమానం వచ్చినా అడగండి. నేను ఇంపార్టెంట్ అయిన కానీ ఆగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభు అద్భుతాలు మహత్కారాలు చేశారు, అది చదివిపోతాను, ఇబ్బంది ఏముంది? ఆయన ఎన్నో అద్భుతాలు మహత్కారాలు చేశారు, అవునా కాదా? కానీ బోధ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 17వ అధ్యాయంలో రూపాంతరం చెందారు. 17వ అధ్యాయం 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును యాకోబు అనే అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించాను. సూర్యుని వలె, జాతకు పేరు సూర్యుడు కాదు, సూర్యుని వలె ప్రకాశించాను. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనవాయను. ఇదిగో మోషేయు ఏలీయా వారు కనబడి ఆయనతో మాట్లాడుచున్నారు. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకి ఒకటి, ఏలీయాకి ఒకటి పర్ణశాల కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆయన మేఘంలో నుండి పుట్టింది. అంటే పర్ణశాలలు అంటే 3 గుడారాలు వేస్తాం మీకు అంటున్నారు. ఎవరికి? పేతురు గారు. ఏమని? మోషే కోటి, ఏలియా కోటి అనమాట. అంటే ఈయన వారితో సమానం చేసేస్తున్నారు వీళ్ళు. పర్ణశాలలు అంటే 3 పర్ణశాలలు 3 కడతామన్నారనమాట. అంటే 3 పర్ణశాలలు వేస్తామని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, దేవుడు ఏమన్నారంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఈయన మాట వినండి అని ఒక శబ్దం మేఘం నుండి పుట్టింది. మోషే ఏలియాలు కాదు, యేసుప్రభు మాట వినండి అన్నారు ప్రభువారు. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లేండి,
భయపడకూడదని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనపడరు. ఇవి ఏం మాట్లాడుతున్నారో మనకు లోకాసువార్త 9వ అధ్యాయంలో ఉంది. లోకాసువార్త 9వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. అక్కడ మోషే ఏలీయాలు వచ్చి ఏం మాట్లాడుతున్నారు. లోకాసువార్త 9వ అధ్యాయము 31 వచ్చింది, అంటే ఈ 30-31 వచ్చినారు. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. ఆయన మోషే ఏలియా. అది మోషే ఏలియాలు మహిమతో అగపడ్డారు. ఏదో భౌతికంగా శరీరంతో కాకుండా. అది ఏం మాట్లాడుతున్నారంట, యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమం అంటే విడుదల. నిర్గమం అంటే ఏంటి? బయటకు విడుదల, పాపం. అంటే మోషే ఏమో ధర్మశాస్త్రం పక్షంగాను, ఏలియా ఏమో ప్రవక్తల పక్షంగా వచ్చినట్టుగా వచ్చి, అయ్యా మీరు మరణించకపోతే, మీరు యెరూషలేములో మరణించకపోతే మాకు విమోచన లేదు అని చెప్పేసి మాట. అది ఇలా గ్రహించలేదు. వీళ్ళు ఎవరు? శిష్యులు గ్రహించలేకుండా మా పర్ణశాల కడతామని చెప్తున్నారు. అర్థమైందా? కాబట్టి యెరూషలేములో నెరవేర్చిపోయే నిర్గమం ఏంటి? పాప విమోచన, మరణించబోయేటానికి గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. మీరు మరణించకపోతే మాకు విమోచన లేదని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు వారు మరణము మోషేకి అవసరం, ఏలియా కూడా అవసరమే. పాత నిబంధన వారు పాపాలు క్షమించడానికి కూడా యేసుప్రభువు వచ్చారు కాబట్టి అర్థమైందా? దాని గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఏమో తెలియక 3 పర్ణశాలలు కడతామని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభువారు దేవుడే ఆ విషయాల్ని చెప్పారు. మీరు యేసుప్రభువు మాట వినండి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే పాత నిబంధనలో ప్రజల పాపాలు క్షమించడం కోసం కూడా యేసుప్రభువు వచ్చారు. అందుకని మోషే కంటే శ్రేష్ఠుడు, ఏలియా కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. అందరి పాప క్షమాపణ కూడా ఆదాము వరకు కూడా యేసుప్రభు వారి యొక్క మరణము ఆదాము వరకు కూడా పాపాలు క్షమించడానికి చెందించబడింది అన్నమాట. ఇక్కడ మనకు స్పష్టంగా ఉందన్నమాట లోకసువార్త. అందువల్ల మీరు యేసుప్రభు మాట వినండి, యేసుప్రభు మాట వినండి దేవుడు వారికి చెప్పడం జరిగిందనమాట. రూపాంతరం చెందిన కొండ మీద. తొమ్మిదో వచనం, వారు కొండ దిగి వస్తుండగా మనిషి కుమారుడు మృతుల్లోని లేచి వారికి ఈ దర్శనం మీకు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు ఇలా అయితే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని అడిగారు. అందుకని ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టిన మాట నిజమే. ఏది? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో దేశాన్ని శపించుకున్నట్లు ఏలియా వచ్చి ఆ భయంకరమైన మహాదినం అంటే యెరూషలేము నాశనం రాకమునుపు ఏలియా వస్తాడను, ఏలియాను పంపుతానని అన్నారు కదా మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో. దాని గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టాలని చెప్పారు కదా అని అంటే ప్రభువారు అన్నారు, ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాను. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. వారు అతన్ని ఎరగగా తమకు ఇష్టం వచ్చినట్టు అతను ఎడలు చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచునని మీతో చెప్తున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలను, ప్రభువా నా కుమారుడు కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుతున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుతున్నాడని. నీ శిష్యులు ఎద్దకు వాడిని తీసుకుని వచ్చింది కానీ వాడిని స్వస్థపరచలేకపోరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందనని, ఎంతవరకు మిమ్మల్ని సహింతునని వారి ఎద్దకు నా ఎద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యాన్ని గద్దెంపగా అది వారిని వదిలిపోయింది. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసుని వద్దకు వచ్చి మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకని మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి అక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని.
వాతానెను. వారు గలిలయలో సంచరిస్తుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు, మీరు ఆయన చంపుదురు, 3వ దినాన ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడ్డారు. కాబట్టి శిష్యులకి కూడా అధికారం ఇచ్చారు ప్రభువారు దయ్యాలు ఎల్లగొట్టడానికి. వీళ్ళు ఎల్లగొట్టలేకపోయారంట. ఎందుకు ఎల్లగొట్టలేకపోయారంటే అల్పవిశ్వాసం చేత మీరు ఏం చేయలేకపోయారు, ఎల్లగొట్టలేకపోయారు అని చెప్పారు. తర్వాత బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా అని చెప్పడం జరిగిందన్న. అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిన ఏలియా బాప్తిస్మిచ్చి యోహాన్లా రాలేదు. బాప్తిస్మిచ్చి యోహానుని ఏలియా అని చెప్పారనమాట 4వ అధ్యాయంలో. ఏది మలాకి గ్రంథంలో రాబోయే అది ఏలియా వచ్చి దేశాన్ని శపించుకున్నట్లు ఆ తండ్రుల ఉదయాన్ని పిల్లలు తట్టుకుని తిప్పుతారన్నారు కదా. ఆ 4వ అధ్యాయంలో చెప్పబడిన ఏలియా ఎవరో కాదు, ఈ బాప్తిస్మిచ్చి యోహానే అని ప్రభు చెప్పారన్నమాట. మత్తయి 11:14 కూడా ఆ విషయాలు మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఒక శిష్యులు వెలగొట్టలేని ఒక దయ్యాన్ని ప్రభువారు వెలగొట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రెండోసారి ఆయన మరణాన్ని గురించి, ఆయన 3వ దినాన్ని లేస్తానని చెప్పేసి రెండోసారి ఆయన శిష్యులకు ఆయన మరణాన్ని గురించి చెప్పారనమాట. తర్వాత 24లో వారు కపెర్నౌముకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగ్గా, చెల్లించను నేను. అతను ఇంట్లోనికి వచ్చిన మాట్లాడక మునిపి యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేం తోస్తుంది? భూరాజులు సొంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అందుకు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలకు చేయకున్నట్లు నీవు సముద్రం వద్దకు పోయి గాలం వేసి మొదట నీకు పైకి వచ్చి చేపను పట్టుకుని దాన్ని నోరు తెరిచి ఇలా 1 షెకేలు దొరికినాను, దాన్ని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాడన్నమాట. అంటే పన్ను చెల్లించవచ్చా చెల్లకూడదు అంటే భూమి మీద ఉన్నప్పుడు అది ఆయన ప్రభుత్వానికి క్రైస్తవుడైనా ఎవరైనా భక్తిపరుడు ఎవరైనా సరే ఏం చేయాలి, పన్ను చెల్లించాలంటే. అది ఇంకా ఎదరికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్. కాబట్టి మీరు 17 అధ్యాయంలో ప్రభు రూపాంతరం చెందుట, బాప్తిస్మిచ్చి యోహాను కూర్చున్న ప్రభు తెలియపరచుట, తర్వాత శిష్యులు వెలగొట్టలేని దయ్యాన్ని ప్రభు వెలగొట్టుట, అలాగే అరశకేలు పన్ను చెల్లించడం రాసుకోండి. అర్థమైందండి? ప్రభు రూపాంతరం చెందటం అంటే చాకలి చలువ చేయలేనంత తెల్లగా ఆయన రూపాంతరం చెందారు. తర్వాత బాప్తిస్మిచ్చి యోహానే ఏలియాని ప్రభు బోధించారు. తర్వాత శిష్యులు వెలగొట్టలేని దయ్యాన్ని ప్రభువారు వెలగొట్టారు. అలాగే ఆయన అరశకేలు పన్నును చెల్లించమన్నట్టు అని చెప్పారు. రైట్. ఓకేనా? 18వ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగ్గా. పరలోక రాజ్యం అంటే సంఘంలో అనమాట, ఆయన పరిపాలనలో. పరలోక పరిపాలనలో ఎవడు గొప్పవాడని అడగ్గా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే పరలోక పరిపాలనలో ప్రవేశించాలంటే ముందేమవ్వాలి, తగ్గించుకోవాలి. చిన్నబిడ్డలు అవ్వాలంటే అర్థం ఏంటి? తగ్గించుకోవాలి. ఎవరైతే పరలోక పరిపాలనలో ఎవరు ప్రవేశిస్తారంటే తగ్గించుకున్న వాళ్ళే ప్రవేశిస్తారు. కాగా ఈ బిడ్డ వాళ్ళే తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే పరలోక పరిపాలనలో ఎవరు ప్రవేశిస్తారని తగ్గించుకున్న వాళ్ళే
ప్రవేశిస్తారు. అది ఆ విషయం చెప్పారన్నమాట. కాగా ఈ బిడ్డ వల్ల తను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది అంటే ఇప్పుడు సంఘంలో ఎవరయ్యా గొప్పవాడు అంటే తగ్గించుకున్నవాడే, అంతేనా? పరలోక పరిపాలనలో ఎవరంటే ఎవరు గొప్పవాళ్ళు? తగ్గించుకున్నవాడే గొప్పవాడు, కానీ హెచ్చించుకునేవాడు గొప్పవాడు కాదన్నమాట. అది పరలోక పరిపాలన. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేర చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నానని చెప్పి, నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకి పెద్ద తిరగటరాయి కట్టుకుని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయటం వారికి మేలన్నమాట. అంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళని చిన్నవారు అన్నాడు. ఆ బిడ్డ గురించి అయిపోయింది. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకి పెద్ద తిరగటరాయి కట్టుకొని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయటం వారికి మేలు. అభ్యంతరం వలన లోకానికి శ్రమ, అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరాలు వచ్చినో వానికి శ్రమ అనమాట. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి యేసుక్రీస్తు వారిని మెస్సేగా అంగీకరించుకోకుండా చెడగొడుతున్న వాళ్ళు ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు. అందువల్ల ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చెడగొడుతున్నారో వాడికి శ్రమ అంట. వాడు లోతైన ఒక సముద్రంలోకి వాడు రాయి కట్టుకుని వెళ్ళిపోవడం మంచిదంట. అంటే వాడు చచ్చిపోవడం మంచిది ఓ మాటలో. నేను అంతేనా? యేసుప్రభు దగ్గరికి ఆటంకపరిచేవాడు ఎవడైనా వాడు చచ్చిపోవడం వాడికి మంచిది. ఆటంకపరిచాడు అనుకోండి ప్రమాదం కదా. మరి దేవుని రాజ్యంలోకి అంటే యేసుప్రభు దగ్గరికి ఆటంకం చేస్తున్నాడు అనుకోండి, అది ప్రమాదమా కాదా? చాలా ప్రమాదం. ప్రభు సంఘంలో హెచ్చించుకున్న వాళ్ళు ఏమవుతారంటే ఆయన పరిపాలనలో తక్కువ వాళ్ళని అర్థం. అంటే ఉన్నారో హెచ్చించుకుంటున్నారు కాబట్టి ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఆయన పరిపాలనలో చాలా తక్కువ వాళ్ళు అనమాట. ఆయన సంఘంలో హెచ్చించుకున్న వాళ్ళు అందరూ ఎవరో తక్కువ వాళ్ళు, కానీ వాళ్ళు హెచ్చించుకుంటున్నారనమాట వాళ్ళు. అవును. ఎలాంటి వాడిని? అవును. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరిపాలన తగ్గించుకుని ఉండాలండి. అంటే ఇప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించే వాళ్ళందరికీ కొంతమంది ధనం ఉంటుంది, చదువు అంటే బాగా ఎడ్యుకేషన్ అయి ఉంటారు, అవునా కాదండి? ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ గర్వమే కదా, నాకంటే ఎవరు నేను బాగా చదివానంటే ఉంటుంది కదా లోపల. ఎలా ఎయిర్ కానీ ఉంటుందా ఉండదా? నేను బాగా చదివాననే గర్వం ఉంటుంది, నాకు బాగా ధనం ఉందనే గర్వం ఉంటుంది. ఈ లోపల ఉంటాయి అన్నీ, అవునా? అలా గర్వాన్ని బట్టి ఆ గర్వం అనేది ఉంటే ప్రభు రాజ్యంలో తక్కువ చేయబడతారు అన్నమాట. అర్థం లేదా? అందుకని తను తగ్గించుకోవాలన్నాడు ప్రభువు. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు ఏమన్నాడు? సంఘంలో గర్విష్ఠులు కాక తమ అస్థిరమైన ధనమైన కాదు దేవుని అందే నమ్మకం ఉంచాలని చెప్పి మీ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలన్నాడు. అంటే చాలామందికి తనకున్న భౌతిక సంబంధమైన దాన్ని బట్టి గర్వం రావచ్చు. గర్వం నాశనానికి నడిపిస్తుంది. ఏమన్నా గర్వం అనేది ఎక్కడ నడిపిస్తుంది? అంటే మనం తగ్గించుకోవడం వల్ల హెచ్చించబడతాం. ఆ భౌతికమైన గర్వాన్ని సంఘంలోకి రానివ్వకూడదు. భౌతికమైన అది భౌతికమైన పరిస్థితులను బట్టి వచ్చే గర్వం ఎక్కడికి రాకూడదు. ఎందుకంటే సంఘం అనేది ఏంటి? నువ్వు అన్యుడు అయినా, యూదుడు అయినా, కలెక్టర్ అయినా, లేకపోతే ఎవరు అయినా నువ్వు ఎవరైనా బాప్తిసం పొందితే దేవుని రాజ్యంలో సభ్యులు అండ్ అంతేనా కదా? దేవుని రాజ్యంలో ఎవరైనా సరే తగ్గించుకునే ఉండాలి. దేవుని రాజ్యంలో ఎవరైనా సరే ఏమై ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. అందుకే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకోకుండా గర్వం కలిగి ఉంటే కనుక ఆయన దేవుని రాజ్యంలో తక్కువడైపోతాడు. దేవుని రాజ్యంలో ఒకటి అవిశ్వాసం ఉన్నా తక్కువ అయిపోతారు. అదే బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని రాజ్యంలో తక్కువ అయ్యాడా లేదా? అది గ్రీష్మవు సంగీతకే తక్కువ అయితే గర్విస్తే ఇంకేమవుతాడు? అదనమాట. అందుకని ఆయన పరిపాలనలో ఈ శాస్త్ర పరిచయాలు గర్విష్ఠులు
కాబట్టి గర్వం కలిగినట్టు వాళ్ళు ఆయన రాజ్యంలో తక్కువ చేయబడతారని చెప్పాడు అనమాట. ఇప్పుడు ప్రభు రాజ్యంలో ఎవరైనా సరే తను తగ్గించుకోవాలి తప్ప హెచ్చించుకోకూడదు. ఇక తగ్గించుకుంటే సూత్రం ఏంటి? హెచ్చించబడతాం కదా. తగ్గించుకుంటే హెచ్చించబడతాం కదా, ఎందుకు హెచ్చించుకోవాలి? అర్థమైందా? చాలామంది హెచ్చించుకుని పడిపోయారు లేదా? అంతే, మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. మీకు అర్థమైందా? అది ఇప్పుడు నేనున్నాను, నా పనులు నేను చేసుకుంటానండి, నా బైబిల్ నేను తెచ్చుకుంటాను, నా బ్యాగ్ నేను తెచ్చుకుంటాను. అర్థమైందా? నాకు అంతా వచ్చని గర్వం ఉండదు ప్రభు సంఘంలో. అందుకని నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి అనేక మందికి చెప్పగలుగుతాను. మా ప్రాంతాల్లో 66 పుస్తకాలు ట్రైనింగ్ స్కూల్ పెట్టి చెప్పగలుగుతున్నాను. ఇలాగ ఎవరో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చేయట్లేదు అని నాకు గర్వంలే. నాకు అంటే నేను తగ్గించుకోవడం వల్ల నన్ను వాడుకున్నాడు. దేని చిత్తమైతే జూలైలో కూడా నేను ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాను క్లాసులు చెప్పడానికి. 3 వారాలే, మనకు ఆటంకం ఏమి ఉండదు. 3 వారాలే కాబట్టి నెల కాదా మనకి గ్యాప్, అవునా కాదా? ఎవరికి ఉండదు. ఇంకా మా ఏరియాలో 3 వారాలు ఉండకపోవచ్చు. అక్కడ వాళ్ళకి ఇబ్బంది, ప్రతి వారం క్లాస్ జరిగే వాళ్ళకి ఇబ్బంది. ఎవరొకరు ఉంటారు అనుకోండి మన దగ్గర క్లాస్ చెప్పేవాళ్ళు. మన రాజు ఉన్నాడు కదా, నేను లేకపోతే మన అక్కడ క్లాస్లో చెప్పగలిగేది ఆయనే. మీకు అర్థం, ఇంకొక ఆయన ఉన్నారు అక్కడ. ఒకవేళ మొదటి వారం వస్తే కనుక మనం మార్చుకోవచ్చు డేట్లు, అది ఇబ్బంది లేదు. 2 రోజులే కదా మనకి ఇక్కడ, ప్రాబ్లం లేదు. దుబాయ్ వెళ్తున్నాం అంటే ఎవరు అంటే బైబిల్ తరగతులు అనేవి ఏమవుతున్నాయి, మా చుట్టుపక్కల ప్రాంతాలు, మా జిల్లాలు, చుట్టుపక్కల జిల్లాలకి ప్రవేశించినాయి, మీ ప్రాంతాలకు వచ్చినాయి. అర్థమైందని దేశాలు దాడుతున్నాయి తగ్గించుకోవడం వల్ల. అవునా కాదా? అంటే తగ్గించుకుని ఉండటం వల్ల ఆయన రాజ్యంలో మనల్ని ఇచ్చేస్తాడు. ఇక్కడే తగ్గించుకుంటే మనం పాడేరు వరకే ఉంటాం, ఇంకెవరో తెలీదు. మనం ఇక్కడ నాకంటే మించినోడు ఎవడో లేడని చెప్పేసి పాడేరు ప్రభు సంఘంలో ఉన్న హెచ్చించుకున్నారు అనుకోండి, మీరు ఈ పాడేరు ప్రాంతానికే తెలుసు తప్ప మీరు మిగతా ఎవరికీ తెలియదు. అంటే ఎవరికి వెళ్ళదు అనమాట. అంటే మనం తగ్గించుకోవడం వల్ల దేవుని రాజ్యంలో మనం విస్తరించబడతాం. అంటే మనము మన పనికి దేవుడు ఎక్కువ వాడుకుంటాడు అనమాట. ఆయన రాజ్యంలో గర్విష్ఠులుగా ఉన్నాం అనుకోండి, ఇంకా మనం అంతవరకే ఉంటాం. అలా చాలామంది ఆయన పరిపాలనలో హెచ్చించుకోవడం వల్ల అంతవరకే ఉండిపోయారు. అవునా కాదా? అది మన దగ్గర అమెరికా ఫారెన్ డబ్బు లేకపోయినా కానీ ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం అంటే అర్థమైనా అర్థం లేదా? అదే మజ్జిగోపరా గారు అని ఒక మాట అన్నాడు, తమ్ముడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కోట్లు మూలుగుతున్న వాళ్ళు వెళ్ళి చేయలేకపోతున్నారు ఏజెన్సీలో సేవ, నువ్వు వెళ్ళి చేస్తున్నావురా తమ్ముడు, నువ్వు చాలా ధన్యుడురా, నీకు ఎక్కువ కాలం 100 ఇవ్వాలనుకుంటున్నాను రా అన్నాడు. వద్దనేవో, నేను ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు 100 అన్నావు ఏంటండి? ప్రార్థన చేస్తున్నాను నీ కోసం నైనా మా తమ్ముడికి జీవనకి 100 సంవత్సరాలు ఇచ్చేయాలి. ఎందుకంటే 66 పుస్తకాలని మనం నేర్చుకుని బోధించగలుగుతున్నాం సమర్థవంతంగా. ఎప్పుడైనా ఎక్కడైనా సమాధానం మనం చెప్పగలుగుతాం. అర్ధరాత్రి మాట్లాడాలన్నా మాట్లాడగలం. ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి తగ్గించుకుని పని చేయొద్దా? ఆయన పనిలో ఆయన చేయలో తగ్గించుకోవాలా వద్దా? చర్చించుకుంటే నేను మా ఊర్లోనే ఉందును, తగ్గించుకున్నాను కాబట్టి నేను ఎంతైనా తగ్గించుకుంటాను దేవుని పని కొరకు. కారణం ఏంటంటే పని జరగడం ముఖ్యం. అవునా కాదా? అది చాలామంది హెచ్చించుకున్నారు, పడిపోయారా లేదా? వైజాగ్లో ఒక ఆయన హెచ్చించుకున్నాడు, ఏమయ్యాడు? అసలు ఆయన పరిచర్య ఉందా? అలా ఎక్కడికక్కడ అంతరించిపోయిందా లేదా? ఆయనే కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చాలామంది హెచ్చించుకున్నారు, పడిపోయారు. తను హెచ్చించుకున్నవాడు ఏమయ్యారు? తగ్గించబడతారు. అంటే ఆపేస్తాడు అంతే, ఆయన పని అక్కడికి ఆపేస్తాడు. ఇంకా ఎదరికి వెళ్ళనివాడు ఆయన. పని అయింది కదా, పని ఎవరిది? దేవుందని. అలాగే మనం ప్రభు సంఘంలో ఒక సభ్యుడిగా తగ్గించుకుని ఉంటే మనల్ని సంఘంలో దేవుడు వాడుకుంటాడు. 4 ప్రసంగాలు వచ్చేటప్పుడు కాళ్ళు ఎగరేస్తే ఏమవుతాడు? ఇంకా ఆపేస్తాడు. ఇంకా తెలియజేయటం ఏం చేస్తాడు? ఆపేస్తాడు. నాకు అంతా వచ్చు. ఇప్పుడు మీరందరూ సేవకులే కదా, అవునా కాదా? నాకు అంతా వచ్చని ఇంటికాడ కూర్చుంటే దొరుకుతుందా? మీరు తగ్గించుకుని వచ్చి కూర్చున్నాం వల్లనే కదా సందేశం మీకు తెలియజేస్తున్నాడు దేవుడు. అది నేను అలాగే తగ్గించుకోవడం వల్ల నాకు ఇంకా తెలియాల్సిన సంగతులు మూల భాషలో తెలుసుకొని నేను తెలుసుకోగలుగుతున్నాను. తగ్గించుకుని ఉంటేనే దేవుని రాజ్యంలో హెచ్చించబడతాం. హెచ్చించుకుంటే ఏమవుతాం? దేవుడే తగ్గించేస్తాడు. నేను అర్థం లేదా?
రైట్. ఇదంతా పరిపాలన గురించి. చాలామంది ఏమనుకున్నారంటే పరలోకంలో అనుకున్నారు. ఎక్కడ? పరలోకం అనుకున్నారు. మొన్న ఒక ఏరియా వెళ్ళాను, అందరూ సేవకులే వచ్చారు ట్రైనింగ్కి. మీకు పెట్టాను, అది మత్తయి సువార్త అక్కడ మాట్లాడింది పెట్టాను, నా ఛానల్లో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తామ్రాడ్ అనే ఛానల్లో ఉంటుంది, వినండి. పెడితే ఎవరినైనా ప్రశ్న వేయమంటే ఇట్లేదు, ఇంకా వాళ్ళు ప్రశ్న వేయమంటే మత్తయి సువార్త తిన్నాక వేయట్లేదు ఇంకా. అంటే ఇప్పటి వరకు పరలోక రాజ్యం అంటే పరలోకమేమో అనుకున్నామండి మేము. అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ఏర్పడిన పరిపాలనని మనకు అర్థం కాలేదని చెప్పేసి వాళ్ళు తగ్గించుకున్నారన్నమాట. తగ్గించుకుని సంతోషపడి ఈ క్లాసులకి మేము కూడా సహాయం చేస్తామని చెప్పి ఒక ఆయన కష్టపడి పెట్టేస్తున్నారంటే రాజు వాళ్ళు అన్నీ పెట్టిస్తున్నారు. ఇక్కడ మన దగ్గరికి వస్తారు కదా, నన్ను తీసుకొస్తారు కదా, ఆయన అన్నీ కష్టపడి వాళ్ళందరినీ కూడా ఈ బోధ వినిపించాలని చెప్పేసి ప్రయాసపడుతూ పాపం ఆయన ఏసీ వర్క్ చేసుకుంటూ వచ్చిన 30, 40, 20 మందికి 30 మందికి భోజనాలని తానే ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఆయన ఒక హౌస్ ఇచ్చారు, ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి. అది 2 నెలలు పెద్దగా పట్టించుకోలేదు. అలా ఈ మత్తయి సువార్త తిన్న తర్వాత వాళ్ళ అర్థమయ్యింది. అంటే చాలా సంగతులు నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎవరు? సంఘ సభ్యులు కాదు, సేవకులు. ఎవరాలో? సేవకులు. నేను అర్థమైంది, అర్థం లేదా? అందుకని దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో హెచ్చించుకోవాలి, దేవుని పరిపాలనలో హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలా? రైట్. మనం ఇది చదివేసి భోజనానికి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో, అది చెప్పేశారు. తర్వాత 8వ వచనం, కాగా నీ చెయ్యి నీ పాదమైన నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవే. అది నేను నీకు చెప్పాను, కొలసపత్రులు 3:5, భూమి మీద మీ అవయవాలు ఏది జారత్వం ఇలాంటివన్నీ చంపేసుకోమని. అంటే నీది ఏదైనా పోగొట్టుకో దేవుని రాజ్యం కోసం, కానీ ఏవైనా పోగొట్టుకోవడానికి త్యాగం చేయి అన్నాడు. అంది. నీ చెయ్యి నీ పాదం నేను అభ్యంతరపరిచి దాన్ని నరికే నీ యొద్ద నుండి పారే. 2 చేతులు 2 పాదాలు కలిగిన నిత్యాగ్నిలో పడవేటు కంటే కుట్టువాడవే అగ్నిహీనుడవే జీవంలో ప్రవహించడం మేలు. నీ కన్ను నీ అభ్యంతరపరిచిన దాన్ని పెరికే నీ యొద్ద నుండి పారే. 2 కన్నులు కలిగి అగ్నిలో నరకవేడులో పడివేటు కానీ నీ 1 కన్ను కలిగి జీవంలో ప్రవహించడం మేలు కదా. అంటే ఆయన పరిపాలనలో ప్రవహించడం మేలు కదా. అర్థమైంది. ఈ చిన్నవారిలో ఒకరినైనా తునీకరించకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమందు ఎల్లప్పుడూ పరలోకమందును చూచుందరని మీతో చెప్తున్నాను. ఈ చిన్నవారిలో ఒకరినైనాను తునీకరించకుండా చూసుకోండి. అంటే ఆయన అంగీకరించినట్టు వాళ్ళని ఎవరిని తునీకరించకండి అన్నాడు అన్నమాట. ఆయన అంగీకరించి అంటే యేసుప్రభువుని అంగీకరించే వారిని ఎవరిని తునీకరించవద్దు అన్నాడు. మీకేం తోస్తుంది? ఒక మనుషుడికి మీరు 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎళ్ళ 99ని కొండలో విడిచిపెట్టి తప్పిపోయిన వాటిని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎళ్ళ 99 గొర్రెల గురించి సంతోషం కంటే దాని గురించి ఎక్కువైన సంతోషము నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అలాగే నేను ఈ చిన్నవారిలో ఒకడైనా నశించకుండా పరలోకమందు నా తండ్రి చిత్తము కాదు. అంటే యేసుప్రభువుని వెంబడిస్తున్న వారిలో ఎవరో కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు అని చెప్పేసి. అయితే మరియు నీ సహోదరుడు నీ ఎళ్ళ తప్పిదం చేసిన ఎళ్ళ నువ్వు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎళ్ళ నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎళ్ళ 2-3 సాక్షులను అటు ప్రతి మాట స్థిరమ పండునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము. అతడు వారు మాట వినని ఎళ్ళ ఆ సంగతి సంఘానికి తెలియజేపు. అతడు సంఘం మాట వినని ఎళ్ళ అతడు నీకు అన్యునిగా సొంకరిగా ఎంచుకోను. భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందు బంధించబడిన. అర్థమైంది? ఇప్పుడు ఎవరైనా సరి చేసుకోవాలంటే వాడిని నిలేసేయండి అన్నాడు. ఎవడైనా సరే సరి చేసుకోకపోతే కనుక మార్చుకోమన్నాడు, మార్చుకోలేదు, మాట వినలేదు, ముందు ఒకరిని గద్దించు, 2-3 చేత గద్దించు, తర్వాత సమాజం చేత గద్దించు. వినలేదు, వినకపోతే ఆయన ఏం చేయండి? సంఘం నుంచి ఇప్పుడు సంఘం బంధించింది అనుకోండి, అక్కడేం పేతురు గారు సువార్త ప్రకటన, ఇక్కడేమో సంఘం ఎవరిని వెలివేస్తుందో పరలోకంలో ఆయన వెలివేయబడతాడు, పరలోక పరిపాలనలో ఆయన వెలివేయబడతాడు. మొదలుకొని పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు అన్నాడు.
వాడిని ఏం చేయమన్నాడు? వెలేయండి అన్నాడు. వాడిని ఏం చేయమన్నాడు అంటే ఇప్పుడు అతన్ని వెలేశారనుకోండి, పరలోకంలో కూడా అతను ఏమేమన్నట్టు? వెలేవివన్నట్టు, అని బంధించేసినట్టు అతన్ని. మా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు మారారు అనుకోండి, సంఘం చెప్పినప్పుడు మారాడు అనుకోండి, మారితే వాడు బంధింపబడ్డు. మీకు అర్థమైందా? అందుకని ఎప్పుడైనా సరే సహోదరుడు తప్పు చేస్తున్నప్పుడు బుద్ధి చెప్పాలి. మార్చుకున్నాడా? ఒకరిని సంపాదించుకున్నాం. మార్చుకోలేదా? ప్రాసెస్ చెప్పాడు. ప్రాసెస్ ఎలాగా? ముందు నువ్వు అక్కడ చెప్పు, మారలేదా? ఇద్దరు ముగ్గురితో చెప్పు, మారలేదా? సమాజం చేత చెప్పు, మారలేదా? వేలేసేయండి అని. అంటే ఆయన అన్యుడిగా సొగ్గరగా ఎంచుకోండి. అంటే మీతో సహవాసం లేదు, వాళ్ళకు మీతో భాగస్తుడిగా చేసుకోకండి అనమాట. ఇప్పుడు మేము ఎవరినైనా వేలేసాం అనుకోండి సంఘంలో, వాడికి ప్రభురాత్రి పోయిన కానుకలు ఇవ్వము అంతే, కానుకలు పట్టనేమో అంతే. అప్పుడు అతను బంధించినట్టే, అతను వేలేసినట్టే, పరలోకంలో బంధించబడినట్టే అతను. రేపు వచ్చి నిత్యత్వంలో ప్రవేశించడానికి అతనికి అంత అధికారం ఇచ్చాడు సంఘానికి దేవుడు. నేను అర్థమైందా? అర్థం లేదా? మీ సంఘమే ఉందండి, బోల్ సంఘాలు ఉన్నాయని వెళ్ళిపోయాడు అనుకో, నష్టమేం లేదు మనకి. ప్రభు సంఘం వెళ్ళేసిందంటే ఇంకొకటి చేర్చుకోవచ్చా? చేర్చుకోకూడదు. ఎంత సిస్టమ్ ఉందండి. కానీ ఎవరైనా సరే వెళ్ళేసారనుకోండి, అండ్ ఇంకో సంఘం వెళ్తే వాళ్ళు చేర్చుకుంటూ ఉంటారు. అవునా? వేరే సంఘం చేర్చుకున్నా దేవుడు ఒక సంఘం వెళ్ళేస్తే అంగీకరించడు, గుర్తుపెట్టుకోండి. లోకంలో గడిచిపోద్ది, బయట గడవదు. అయితే పేతురు గారికి డౌట్ వచ్చింది, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని. తెలియక తప్పు చేస్తే ఎన్నిసార్లు అయినా క్షమిస్తూనే ఉండాలండి. అవునా? చూడండి అక్కడ ఆ సమయమున, చదవండి ఎవరైనా. నాకు ఛార్జింగ్ అయిపోయింది. ఎన్ని మార్లు మట్టుకంట? 70 ఏళ్ళ మార్లు. అంటే అర్థం ఏంటి? నువ్వు తెలియక పొరపాటు చేస్తున్నప్పుడల్లా క్షమిస్తూనే, అంటే ఒక తప్పు కాదు, అంటే ఇంతకుముందు చేసిన తప్పే మళ్ళా చేసి, అదే తప్పు మళ్ళా చేసి, అప్పుడు అది కాదు. ఒకసారి తెలియక ఒకసారి తప్పు చేశాడు, నీ అలా క్షమించావు. మరలా మరొక విషయం తెలియక తప్పు చేశాడు, మరలా ఏం చేయాలా? క్షమిస్తూ ఉండు. అంటే క్షమాపణ అనే హృదయం మనసు మనకు ఉండాలండి. అది కొలస్సీ పత్రిక 3 ఒకసారి 13 చదవండి. క్షమించే మనస్సు మనకు ఎప్పుడు ఉండాలంటే. ఎవడైనాను ఎప్పుడు ఎవరైనా తనకు హాని చేశాడని ఎప్పుడైనా అనుకుంటే కనుక అంతే. ఎవరిని చేయాలి? ఒకరినొకడు అంతే. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున అంతే మీరును ఏం చేయండి అంతే. క్షమాపణ హృదయం కలిగి ఉండాలండి మనం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మన పరలోక తండ్రి మనకు క్షమించాడండి మన మన తప్పులన్నీ. మన సహోదరులు మన ఎడల మనకు ఏదైనా తెలియక తప్పు చేస్తే ఏం చేయాలి? మనం అతను హృదయపూర్వకంగా క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలి. అర్థమైందా? అర్థం లేదా? హృదయపూర్వకంగా అతను క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలి. నాది తప్పే కాదని వెళ్ళిపోతే మాత్రం నేను చేసిన తప్పు కాదు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం అతను క్షమాపణ అడగలేనప్పుడు మనం క్షమించాల్సిన పరిస్థితి అవసరం లేదన్నమాట. అది చదివేయండి. అది మన అంటే ఒక ఉపమానం చెప్పారు ప్రభువారు. అర్థమైందా? ఉపమానం చెప్పారు అంటే మనం ఎప్పుడూ క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అన్నమాట. ఎప్పుడు క్షమించే హృదయం కలగాలి. మనం ఎవరిని శత్రుత్వంతో మనం చూడకూడదండి. ప్రభు ఏం చెప్పాడంటే ఆనాడు ఉన్న యూదులకు కానీ మనకు కానీ ప్రభు ఏం చెప్పాడంటే సంఘంలో క్షమించాలి అంతే. ఒకటి తగ్గించుకోవాలి, 2 క్షమిస్తూ ఉండాలి. అది దేవుని రాజ్యంలో ఒకటి తగ్గించుకుని ఉండాలి, రెండోది క్షమిస్తూ ఉండాలి. చదివేయండి, మనం ప్రార్థన చేసుకోవచ్చు. అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నప్పుడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను
వానికి కలిగినది యావత్తును అమ్మి ఉమ్. అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లించనని చెప్పగా ఉమ్. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి ఆ దాసుడు యజమానుడు కనికరపడిన మాటను చూసారా, అది జాలి, క్షమించడం. ఆ. చదివండి. వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించను. ఉమ్. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేవారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించదనని వానిని ఏడుకొనేను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించెను. ఉమ్. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ ఎప్పంతియు క్షమించితిని. ఉమ్. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుడు కరుణింపవలసి ఉండను కదా ఉమ్. అని వానితో చెప్పాను. ఆ. అందుచేత ఆ. వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాడు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకము అది అండర్లైన్ చేయండి, ఆ వచ్చిన అండర్లైన్ చేసుకోండి. క్షమించని యెడల ఈ ఉపమానం అర్థమేంటి తెలుసా అండి? పైన క్షమించిన ఒక అతను క్షమించిన ఆయన ఎవరో దేవుడు, అవునా కదా? కింద మరి ఆయన బయటికి వెళ్ళి క్షమించినవాడు ఎవరు? తన సహోదరుడు. అంటే నీవు నీ సహోదరుని క్షమించలేకపోతే నీ పరలోకపు తండ్రి కూడా నీ పాపాలని క్షమించు. అంటే ఏం చేయాలి? మన పరలోకపు తండ్రి మనం క్షమిస్తున్నాడు కాబట్టి తెలియక చేసిన తప్పుల్ని మనము కూడా మన సహోదరులు మన పట్ల తెలియక చేసే తప్పుల్ని మనము క్షమిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు అయినా తెలియక, జాగ్రత్త పెట్టుకోండి. మాటి మాటికి ఒక తప్పునే చేసేది కాదు, తెలియక చేసే ఏ తప్పునైనా క్షమించాలి. కానీ బుద్ధిపూర్వమైన దానికి ఏం లేదు, క్షమాపణ. దేవుడే క్షమాపించినప్పుడు మనకి ఇంకా మన దగ్గర కూడా క్షమాపణ లేదన్నమాట. అంటే తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తూ ఉండాలన్నమాట. పొరపాట్లు అనేవి జరుగుతాయి, జరగవా? అలా 18వ అధ్యాయంలో దేవుని రాజ్యంలో తగ్గించుకోవాలని ప్రభు బోధించుట, తగ్గించుకుంటే హెచ్చించబడతారు. రెండోది క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలని, కనికరం క్షమాపణ కలిగి ఉండాలని ప్రభు బోధించటం. మళ్ళీ మధ్యాహ్నం మనం 2:30కి కూర్చుందాం. ఎందుకంటే 4:30, 5 దాకా ఈరోజు మన మొదటి రోజు కాబట్టి ఎక్కువసేపు కూర్చుందాం. దేవుని చిత్తమైతే వచ్చి రేపు మాత్రం 4 వరకే కూర్చోవచ్చు.